నటీనటులు నితిన్, శ్రీలీల, డాక్టర్ రాజశేఖర్, సుదేవ్ నాయర్, రావు రమేష్, రోహిణి, సంపత్ రాజ్, బ్రహ్మాజీ, పవిత్ర, నరేష్, హైపరాది ఇతరులు. దర్శకుడు వక్కందం వంశీ. నిర్మాతలు ఎన్. సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి. సంగీతం హారిస్ జయరాజ్. సినిమాటోగ్రఫీ ఆర్థర్ ఏ. విల్సన్. ఐఏఎస్సి యువరాజ్ జె. సాయి శ్రీరామ్. ఎడిటర్ ప్రవీణ్ పూడి. నితిన్ హీరోగా నటించిన సినిమా ఎక్స్ట్రాడినరీ మ్యాన్. దర్శకుడు వక్కందం వంశీ ఈ సినిమాని తెరకెక్కించారు. కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది. మరి ప్రేక్షకులకు ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. అభి. నితిన్ ఒక జూనియర్ ఆర్టిస్ట్. నటుడిగా పేరు తెచ్చుకోవాలని, హీరో కావాలని ప్రయత్నిస్తుంటాడు. కానీ నటుడిగా ఎప్పుడూ వెనకే పోతాడు. ఇలా ఎక్స్ట్రా ఆర్టిస్ట్గా మిగిలిన అభి జీవితంలోకి మెరుపులా లిఖిత, శ్రీలీల ఎంటర్ అవుతుంది. అభితో లిఖిత ప్రేమలో పడుతుంది. ఇక అంతా హ్యాపీ అనుకుంటున్న అభికి అనుకోకుండా హీరో ఛాన్స్ వస్తుంది. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో అభి సైతాన్ పాత్రలో ఇన్వాల్వ్ అవుతాడు. అసలు ఈ సైతాన్ ఎవరు? ఎందుకు అభి సైతాన్లా మారాడు? ఈ మధ్యలో ఐజీ విజయ్ చక్రవర్తి, రాజశేఖర్ పాత్ర ఏమిటి? చివరికి అభి కథ ఇలాంటి మలుపు తీసుకుంది అనేది మిగిలిన కథ. ఓ జూనియర్ ఆర్టిస్ట్ రియల్ లైఫ్లో హీరోగా మారే క్రమంలో వచ్చే డ్రామాలోని కామెడీ సీన్స్, యాక్షన్ సీన్స్ మరియు ఇంటర్వెల్ సీక్వెన్స్ బాగున్నాయి. అలాగే సినిమాలో వినోదంతో పాటు కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో హీరోగా నటించిన నితిన్ తన నటనతో, తన బాడీ లాంగ్వేజ్తో మరియు యాక్షన్ సీక్వెన్స్తో చాలా బాగా నటించాడు. అలాగే క్లిష్టమైన కొన్ని కీలక సన్నివేశాల్లో కూడా నితిన్ నటన సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. సినిమాలో మరో కీలకమైన పాత్రలో నటించిన డాక్టర్ రాజశేఖర్ కూడా తన పాత్రకి పూర్తి న్యాయం చేశారు. కాకపోతే ఆ పాత్ర నిడివే కాదు, ప్రాధాన్యత కూడా తక్కువే. కానీ రాజశేఖర్ ఆకట్టుకున్నారు. హీరోయిన్ శ్రీలీల తన గ్లామర్తో అలరించింది. హీరోకి తండ్రికి నటించిన రావు రమేష్ చాలా బాగా నటించాడు. ఆయన మేనరిజమ్స్ బాగున్నాయి. నితిన్, రావు రమేష్ మధ్య వచ్చే పంచ్ లైన్ కామెడీ టైమింగ్స్ కూడా అలరిస్తుంది. సుదేవ్ నాయర్, రోహిణి, సంపత్ రాజు, బ్రహ్మాజీలు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. అలాగే ఇతర పాత్రల్లో కనిపించిన మిగిలిన నటీనటులు కూడా తమ పరిధి మేరకు బాగా నటించారు. ఇక ఈ సినిమాలో హీరో పాత్ర, ఆ పాత్రకు సంబంధించిన యాక్టింగ్ ట్రాక్, అలాగే యాక్టింగ్తో ముడిపడిన సీన్స్ మరియు విలన్తో పాటు మిగిలిన పాత్రలు మొత్తానికి సినిమాలో కొన్ని కామెడీ అంశాలు మెప్పించాయి. రమేష్, రోహిణి, సంపత్ రాజ్, బ్రహ్మాజీ, పవిత్ర, నరేష్, హైపరాది ఇతరులు. దర్శకుడు వక్కందం వంశీ. నిర్మాతలు ఎన్. సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి. సంగీతం హారిస్ జయరాజ్. సినిమాటోగ్రఫీ ఆర్థర్ ఏ. విల్సన్. ఐఏఎస్సి యువరాజ్ జె. సాయి శ్రీరామ్. ఎడిటర్ ప్రవీణ్ పూడి. నితిన్ హీరోగా నటించిన సినిమా ఎక్స్ట్రాడినరీ మ్యాన్. దర్శకుడు వక్కందం వంశీ ఈ సినిమాని తెరకెక్కించారు. కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది. మరి ప్రేక్షకులకు ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. అభి. నితిన్ ఒక జూనియర్ ఆర్టిస్ట్. నటుడిగా పేరు తెచ్చుకోవాలని, హీరో కావాలని ప్రయత్నిస్తుంటాడు. కానీ నటుడిగా ఎప్పుడూ వెనకే పోతాడు. ఇలా ఎక్స్ట్రా ఆర్టిస్ట్గా మిగిలిన అభి జీవితంలోకి మెరుపులా లిఖిత, శ్రీలీల ఎంటర్ అవుతుంది. అభితో లిఖిత ప్రేమలో పడుతుంది. ఇక అంతా హ్యాపీ అనుకుంటున్న అభికి అనుకోకుండా హీరో ఛాన్స్ వస్తుంది. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో అభి సైతాన్ పాత్రలో ఇన్వాల్వ్ అవుతాడు. అసలు ఈ సైతాన్ ఎవరు? ఎందుకు అభి సైతాన్లా మారాడు? ఈ మధ్యలో ఐజీ విజయ్ చక్రవర్తి, రాజశేఖర్ పాత్ర ఏమిటి? చివరికి అభి కథ ఇలాంటి మలుపు తీసుకుంది అనేది మిగిలిన కథ. ఓ జూనియర్ ఆర్టిస్ట్ రియల్ లైఫ్లో హీరోగా మారే క్రమంలో వచ్చే డ్రామాలోని కామెడీ సీన్స్, యాక్షన్ సీన్స్ మరియు ఇంటర్వెల్ సీక్వెన్స్ బాగున్నాయి. అలాగే సినిమాలో వినోదంతో పాటు కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో హీరోగా నటించిన నితిన్ తన నటనతో, తన బాడీ లాంగ్వేజ్తో మరియు యాక్షన్ సీక్వెన్స్తో చాలా బాగా నటించాడు. అలాగే క్లిష్టమైన కొన్ని కీలక సన్నివేశాల్లో కూడా నితిన్ నటన సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. సినిమాలో మరో కీలకమైన పాత్రలో నటించిన డాక్టర్ రాజశేఖర్ కూడా తన పాత్రకి పూర్తి న్యాయం చేశారు. కాకపోతే ఆ పాత్ర నిడివే కాదు, ప్రాధాన్యత కూడా తక్కువే. కానీ రాజశేఖర్ ఆకట్టుకున్నారు. హీరోయిన్ శ్రీలీల తన గ్లామర్తో అలరించింది. హీరోకి తండ్రికి
నటించిన రావు రమేష్ చాలా బాగా నటించాడు. ఆయన మేనరిజమ్స్ బాగున్నాయి. నితిన్, రావు రమేష్ మధ్య వచ్చే పంచ్ లైన్ కామెడీ టైమింగ్స్ కూడా అలరిస్తుంది. సుదేవ్ నాయర్, రోహిణి, సంపత్ రాజు, బ్రహ్మాజీలు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. అలాగే ఇతర పాత్రల్లో కనిపించిన మిగిలిన నటీనటులు కూడా తమ పరిధి మేర బాగా నటించారు. ఇక ఈ సినిమాలో హీరో పాత్ర, ఆ పాత్రకు సంబంధించిన యాక్టింగ్ ట్రాక్, అలాగే యాక్టింగ్తో ముడిపడిన సీన్స్ మరియు వీళ్ళంతో పాటు మిగిలిన పాత్రలు మొత్తానికి సినిమాలో కొన్ని కామెడీ అంశాలు మెప్పించాయి. రమేష్, రోహిణి, సంపత్ రాజ్, బ్రహ్మాజీ, పవిత్ర, నరేష్, హైపరాది ఇతరులు. దర్శకుడు వక్కందం వంశీ, నిర్మాతలు ఎన్ సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి, సంగీతం హరీష్ జయరాజ్, సినిమాటోగ్రఫీ ఆర్థర్ ఏ విల్సన్, ఐఏఎస్సి యువరాజ్ జే, సాయి శ్రీరామ్, ఎడిటర్ ప్రవీణ్ పూడి. నితిన్ హీరోగా నటించిన సినిమా ఎక్స్ట్రాడినరీ మ్యాన్. దర్శకుడు వక్కందం వంశీ ఈ సినిమాని తెరకెక్కించారు. కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది. మరి ప్రేక్షకులకు ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. నితిన్ ఒక జూనియర్ ఆర్టిస్ట్. నటుడిగా పేరు తెచ్చుకోవాలని, హీరో కావాలని ప్రయత్నిస్తుంటాడు. కానీ నటుడిగా ఎప్పుడు వెనకే పోతాడు. ఇలా ఎక్స్ట్రా ఆర్టిస్ట్గా మిగిలిన అభి జీవితంలోకి మెరుపులా లిఖిత శ్రీలీల ఎంటర్ అవుతుంది. అభితో లిఖిత ప్రేమలో పడుతుంది. ఇక అంత హ్యాపీ అనుకుంటున్న అభికి అనుకోకుండా హీరో ఛాన్స్ వస్తుంది. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో అభి సైతాన్ పాత్రలో ఇన్వాల్వ్ అవుతాడు. అసలు ఈ సైతాన్ ఎవరు? ఎందుకు అభి సైతాన్లా మారాడు? ఈ మధ్యలో ఐజీ విజయ్ చక్రవర్తి, రాజశేఖర్ పాత్ర ఏమిటి? చివరికి అభి కథ ఇలాంటి మలుపు తీసుకుంది అనేది మిగిలిన కథ. ఓ జూనియర్ ఆర్టిస్ట్ రియల్ లైఫ్లో హీరోగా మారే క్రమంలో వచ్చే డ్రామాలోని కామెడీ సీన్స్, యాక్షన్ సీన్స్ మరియు ఇంటర్వెల్ సీక్వెన్స్ బాగున్నాయి. అలాగే సినిమాలో వినోదంతో పాటు కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో హీరోగా నటించిన నితిన్ తన నటనతో, తన బాడీ లాంగ్వేజ్తో మరియు యాక్షన్ సీక్వెన్స్తో చాలా బాగా నటించాడు. అలాగే క్లిష్టమైన కొన్ని కీలక సన్నివేశాల్లో కూడా నితిన్ నటన సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. సినిమాలో మరో కీలకమైన పాత్రలో నటించిన డాక్టర్ రాజశేఖర్ కూడా తన పాత్రకి పూర్తి న్యాయం చేశారు. కాకపోతే ఆ పాత్ర నిడివే కాదు, ప్రాధాన్యత కూడా తక్కువే. కానీ రాజశేఖర్ ఆకట్టుకున్నారు. హీరోయిన్ శ్రీలీల తన గ్లామర్తో అలరించింది. హీరోకి తండ్రికి నటించిన రావు రమేష్ చాలా బాగా నటించాడు. ఆయన మేనరిజమ్స్ బాగున్నాయి. నితిన్, రావు రమేష్ మధ్య వచ్చే పంచ్ లైన్ కామెడీ టైమింగ్స్ కూడా అలరిస్తుంది. సుదేవ్ నాయర్, రోహిణి, సంపత్ రాజు, బ్రహ్మాజీలు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. అలాగే ఇతర పాత్రల్లో కనిపించిన మిగిలిన నటీనటులు కూడా తమ పరిధి మేర బాగా నటించారు. ఇక ఈ సినిమాలో హీరో పాత్ర, ఆ పాత్రకు సంబంధించిన యాక్టింగ్ ట్రాక్, అలాగే యాక్టింగ్తో ముడిపడిన సీన్స్ మరియు వీళ్ళంతో పాటు మిగిలిన పాత్రలు మొత్తానికి సినిమాలో కొన్ని కామెడీ అంశాలు మెప్పించాయి. రమేష్, రోహిణి, సంపత్ రాజ్, బ్రహ్మాజీ, పవిత్ర, నరేష్, హైపరాది ఇతరులు. దర్శకుడు వక్కందం వంశీ, నిర్మాతలు ఎన్ సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి, సంగీతం హరీష్ జయరాజ్, సినిమాటోగ్రఫీ ఆర్థర్ ఏ విల్సన్, ఐఏఎస్సి యువరాజ్ జే, సాయి శ్రీరామ్, ఎడిటర్ ప్రవీణ్ పూడి. నితిన్ హీరోగా నటించిన సినిమా ఎక్స్ట్రాడినరీ మ్యాన్. దర్శకుడు వక్కందం వంశీ ఈ సినిమాని తెరకెక్కించారు. కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది. మరి ప్రేక్షకులకు ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. నితిన్ ఒక జూనియర్ ఆర్టిస్ట్. నటుడిగా పేరు తెచ్చుకోవాలని, హీరో కావాలని ప్రయత్నిస్తుంటాడు. కానీ నటుడిగా ఎప్పుడు వెనకే పోతాడు. ఇలా ఎక్స్ట్రా ఆర్టిస్ట్గా మిగిలిన అభి జీవితంలోకి మెరుపులా లిఖిత శ్రీలీల ఎంటర్ అవుతుంది. అభితో లిఖిత ప్రేమలో పడుతుంది. ఇక అంత హ్యాపీ అనుకుంటున్న అభికి అనుకోకుండా హీరో ఛాన్స్ వస్తుంది. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో అభి సైతాన్ పాత్రలో ఇన్వాల్వ్ అవుతాడు. అసలు ఈ సైతాన్ ఎవరు? ఎందుకు అభి సైతాన్లా మారాడు? ఈ మధ్యలో ఐజీ విజయ్ చక్రవర్తి, రాజశేఖర్ పాత్ర ఏమిటి? చివరికి అభి కథ ఇలాంటి మలుపు తీసుకుంది అనేది మిగిలిన కథ. ఓ జూనియర్ ఆర్టిస్ట్ రియల్ లైఫ్లో హీరోగా మారే క్రమంలో వచ్చే డ్రామాలోని కామెడీ సీన్స్, యాక్షన్ సీన్స్ మరియు ఇంటర్వెల్ సీక్వెన్స్ బాగున్నాయి. అలాగే సినిమాలో వినోదంతో పాటు కొన్ని ఎమోషనల్
ఎలిమెంట్స్ కూడా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో హీరోగా నటించిన నితిన్ తన నటనతో, తన బాడీ లాంగ్వేజ్తో మరియు యాక్షన్ సీక్వెన్స్తో చాలా బాగా నటించాడు. అలాగే క్లిష్టమైన కొన్ని కీలక సన్నివేశాల్లో కూడా నితిన్ నటన సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. సినిమాలో మరో కీలకమైన పాత్రలో నటించిన డాక్టర్ రాజశేఖర్ కూడా తన పాత్రకి పూర్తి న్యాయం చేశారు. కాకపోతే ఆ పాత్ర నిడివే కాదు, ప్రాధాన్యత కూడా తక్కువే. కానీ రాజశేఖర్ ఆకట్టుకున్నారు. హీరోయిన్ శ్రీలీల తన గ్లామర్తో అలరించింది. హీరోకి తండ్రికి నటించిన రావు రమేష్ చాలా బాగా నటించాడు. ఆయన మేనరిజమ్స్ బాగున్నాయి. నితిన్, రావు రమేష్ మధ్య వచ్చే పంచ్ లైన్ కామెడీ టైమింగ్స్ కూడా అలరిస్తుంది. సుదేవ్ నాయర్, రోహిణి, సంపత్, రాజు, బ్రహ్మాజీలు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. అలాగే ఇతర పాత్రల్లో కనిపించిన మిగిలిన నటీనటులు కూడా తమ పరిధి మేరకు బాగా నటించారు. ఇక ఈ సినిమాలో హీరో పాత్ర, ఆ పాత్రకు సంబంధించిన యాక్టింగ్ ట్రాక్, అలాగే యాక్టింగ్తో ముడిపడిన సీన్స్ మరియు వీళ్ళంతో పాటు మిగిలిన పాత్రలు మొత్తానికి సినిమాలో కొన్ని కామెడీ అంశాలు మెప్పించాయి. రమేష్, రోహిణి, సంపత్ రాజ్, బ్రహ్మాజీ, పవిత్ర, నరేష్, హైపరాది ఇతరులు. దర్శకుడు వక్కంద వంశీ, నిర్మాతలు ఎన్ సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి, సంగీతం హారిస్ జయరాజ్, సినిమాటోగ్రఫీ ఆర్థర్ ఏ విల్సన్, ఐఏఎస్సి యువరాజ్ జే, సాయి శ్రీరామ్, ఎడిటర్ ప్రవీణ్ పూడి. నితిన్ హీరోగా నటించిన సినిమా ఎక్స్ట్రాడినరీ మ్యాన్. దర్శకుడు వక్కంద వంశీ ఈ సినిమాని తెరకెక్కించారు. కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది. మరి ప్రేక్షకులకు ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. నితిన్ ఒక జూనియర్ ఆర్టిస్ట్. నటుడిగా పేరు తెచ్చుకోవాలని, హీరో కావాలని ప్రయత్నిస్తుంటాడు. కానీ నటుడిగా ఎప్పుడు వెనకే పోతాడు. ఇలా ఎక్స్ట్రా ఆర్టిస్ట్గా మిగిలిన అభి జీవితంలోకి మెరుపులా లిఖిత, శ్రీలీల ఎంటర్ అవుతుంది. అభితో లిఖిత ప్రేమలో పడుతుంది. ఇక అంతా హ్యాపీ అనుకుంటున్న అభికి అనుకోకుండా హీరో ఛాన్స్ వస్తుంది. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో అభి సైతాన్ పాత్రలో ఇన్వాల్వ్ అవుతాడు. అసలు ఈ సైతాన్ ఎవరు? ఎందుకు అభి సైతాన్లా మారాడు? ఈ మధ్యలో ఐజీ విజయ్ చక్రవర్తి, రాజశేఖర్ పాత్ర ఏమిటి? చివరికి అభి కథ ఇలాంటి మలుపు తీసుకుంది అనేది మిగిలిన కథ. ఓ జూనియర్ ఆర్టిస్ట్ రియల్ లైఫ్లో హీరోగా మారే క్రమంలో వచ్చే డ్రామాలోని కామెడీ సీన్స్, యాక్షన్ సీన్స్ మరియు ఇంటర్వెల్ సీక్వెన్స్ బాగున్నాయి. అలాగే సినిమాలో వినోదంతో పాటు కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో హీరోగా నటించిన నితిన్ తన నటనతో, తన బాడీ లాంగ్వేజ్తో మరియు యాక్షన్ సీక్వెన్స్తో చాలా బాగా నటించాడు. అలాగే క్లిష్టమైన కొన్ని కీలక సన్నివేశాల్లో కూడా నితిన్ నటన సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. సినిమాలో మరో కీలకమైన పాత్రలో నటించిన డాక్టర్ రాజశేఖర్ కూడా తన పాత్రకి పూర్తి న్యాయం చేశారు. కాకపోతే ఆ పాత్ర నిడివే కాదు, ప్రాధాన్యత కూడా తక్కువే. కానీ రాజశేఖర్ ఆకట్టుకున్నారు. హీరోయిన్ శ్రీలీల తన గ్లామర్తో అలరించింది. హీరోకి తండ్రికి నటించిన రావు రమేష్ చాలా బాగా నటించాడు. ఆయన మేనరిజమ్స్ బాగున్నాయి. నితిన్, రావు రమేష్ మధ్య వచ్చే పంచ్ లైన్ కామెడీ టైమింగ్స్ కూడా అలరిస్తుంది. సుదేవ్ నాయర్, రోహిణి, సంపత్, రాజు, బ్రహ్మాజీలు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. అలాగే ఇతర పాత్రల్లో కనిపించిన మిగిలిన నటీనటులు కూడా తమ పరిధి మేరకు బాగా నటించారు. ఇక ఈ సినిమాలో హీరో పాత్ర, ఆ పాత్రకు సంబంధించిన యాక్టింగ్ ట్రాక్, అలాగే యాక్టింగ్తో ముడిపడిన సీన్స్ మరియు వీళ్ళంతో పాటు మిగిలిన పాత్రలు మొత్తానికి సినిమాలో కొన్ని కామెడీ అంశాలు మెప్పించాయి. రమేష్, రోహిణి, సంపత్ రాజ్, బ్రహ్మాజీ, పవిత్ర, నరేష్, హైపరాది ఇతరులు. దర్శకుడు వక్కంద వంశీ, నిర్మాతలు ఎన్ సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి, సంగీతం హారిస్ జయరాజ్, సినిమాటోగ్రఫీ ఆర్థర్ ఏ విల్సన్, ఐఏఎస్సి యువరాజ్ జే, సాయి శ్రీరామ్, ఎడిటర్ ప్రవీణ్ పూడి. నితిన్ హీరోగా నటించిన సినిమా ఎక్స్ట్రాడినరీ మ్యాన్. దర్శకుడు వక్కంద వంశీ ఈ సినిమాని తెరకెక్కించారు. కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది. మరి ప్రేక్షకులకు ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. నితిన్ ఒక జూనియర్ ఆర్టిస్ట్. నటుడిగా పేరు తెచ్చుకోవాలని, హీరో కావాలని ప్రయత్నిస్తుంటాడు. కానీ నటుడిగా ఎప్పుడు వెనకే పోతాడు. ఇలా ఎక్స్ట్రా ఆర్టిస్ట్గా మిగిలిన అభి జీవితంలోకి మెరుపులా లిఖిత, శ్రీలీల ఎంటర్ అవుతుంది. అభితో లిఖిత ప్రేమలో పడుతుంది. ఇక అంతా హ్యాపీ అనుకుంటున్న అభికి
అనుకోకుండా హీరో ఛాన్స్ వస్తుంది. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో అభి సైతాన్ పాత్రలో ఇన్వాల్వ్ అవుతాడు. అసలు ఈ సైతాన్ ఎవరు? ఎందుకు అభి సైతాన్లా మారాడు? ఈ మధ్యలో ఐజీ విజయ్ చక్రవర్తి, రాజశేఖర్ పాత్ర ఏమిటి? చివరికి అభి కథ ఇలాంటి మలుపు తీసుకుంది అనేది మిగిలిన కథ. ఓ జూనియర్ ఆర్టిస్ట్ రియల్ లైఫ్లో హీరోగా మారే క్రమంలో వచ్చే డ్రామాలోని కామెడీ సీన్స్, యాక్షన్ సీన్స్ మరియు ఇంటర్వెల్ సీక్వెన్స్ బాగున్నాయి. అలాగే సినిమాలో వినోదంతో పాటు కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో హీరోగా నటించిన నితిన్ తన నటనతో, తన బాడీ లాంగ్వేజ్తో మరియు యాక్షన్ సీక్వెన్స్తో చాలా బాగా నటించాడు. అలాగే క్లిష్టమైన కొన్ని కీలక సన్నివేశాల్లో కూడా నితిన్ నటన సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. సినిమాలో మరో కీలకమైన పాత్రలో నటించిన డాక్టర్ రాజశేఖర్ కూడా తన పాత్రకి పూర్తి న్యాయం చేశారు. కాకపోతే ఆ పాత్ర నిడివే కాదు, ప్రాధాన్యత కూడా తక్కువే. కానీ రాజశేఖర్ ఆకట్టుకున్నారు. హీరోయిన్ శ్రీలీల తన గ్లామర్తో అలరించింది. హీరోకి తండ్రికి నటించిన రావు రమేష్ చాలా బాగా నటించాడు. ఆయన మేనరిజమ్స్ బాగున్నాయి. నితిన్, రావు రమేష్ మధ్య వచ్చే పంచ్ లైన్ కామెడీ టైమింగ్స్ కూడా అలరిస్తుంది. సుదేవ్ నాయర్, రోహిణి, సంపత్ రాజు, బ్రహ్మాజీలు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. అలాగే ఇతర పాత్రల్లో కనిపించిన మిగిలిన నటీనటులు కూడా తమ పరిధి మేరకు బాగా నటించారు. ఇక ఈ సినిమాలో హీరో పాత్ర, ఆ పాత్రకు సంబంధించిన యాక్టింగ్ ట్రాక్, అలాగే యాక్టింగ్తో ముడిపడిన సీన్స్ మరియు విలన్తో పాటు మిగిలిన పాత్రలు మొత్తానికి సినిమాలో కొన్ని కామెడీ అంశాలు మెప్పించాయి. రమేష్, రోహిణి, సంపత్ రాజ్, బ్రహ్మాజీ, పవిత్ర, నరేష్, హైపరాది ఇతరులు. దర్శకుడు వక్కందం వంశీ, నిర్మాతలు ఎన్ సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి, సంగీతం హారిస్ జయరాజ్, సినిమాటోగ్రఫీ ఆర్థర్ ఏ విల్సన్, ఐఏఎస్సి యువరాజ్ జే, సాయి శ్రీరామ్, ఎడిటర్ ప్రవీణ్ పూడి. నితిన్ హీరోగా నటించిన సినిమా ఎక్స్ట్రాడినరీ మ్యాన్. దర్శకుడు వక్కందం వంశీ సినిమాని తెరకెక్కించారు. కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది. మరి ప్రేక్షకులకు ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. అభి నితిన్ ఒక జూనియర్ ఆర్టిస్ట్, నటుడిగా పేరు తెచ్చుకోవాలని, హీరో కావాలని ప్రయత్నిస్తుంటాడు. కానీ నటుడిగా ఎప్పుడు వెనకే పోతాడు. ఇలా ఎక్స్ట్రా ఆర్టిస్ట్గా మిగిలిన అభి జీవితంలోకి మెరుపులా లిఖిత శ్రీలీల ఎంటర్ అవుతుంది. అభితో లిఖిత ప్రేమలో పడుతుంది. ఇక అంతా హ్యాపీ అనుకుంటున్న అభికి అనుకోకుండా హీరో ఛాన్స్ వస్తుంది. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో అభి సైతాన్ పాత్రలో ఇన్వాల్వ్ అవుతాడు. అసలు ఈ సైతాన్ ఎవరు? ఎందుకు అభి సైతాన్లా మారాడు? ఈ మధ్యలో ఐజీ విజయ్ చక్రవర్తి, రాజశేఖర్ పాత్ర ఏమిటి? చివరికి అభి కథ ఇలాంటి మలుపు తీసుకుంది అనేది మిగిలిన కథ. ఓ జూనియర్ ఆర్టిస్ట్ రియల్ లైఫ్లో హీరోగా మారే క్రమంలో వచ్చే డ్రామాలోని కామెడీ సీన్స్, యాక్షన్ సీన్స్ మరియు ఇంటర్వెల్ సీక్వెన్స్ బాగున్నాయి. అలాగే సినిమాలో వినోదంతో పాటు కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో హీరోగా నటించిన నితిన్ తన నటనతో, తన బాడీ లాంగ్వేజ్తో మరియు యాక్షన్ సీక్వెన్స్తో చాలా బాగా నటించాడు. అలాగే క్లిష్టమైన కొన్ని కీలక సన్నివేశాల్లో కూడా నితిన్ నటన సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. సినిమాలో మరో కీలకమైన పాత్రలో నటించిన డాక్టర్ రాజశేఖర్ కూడా తన పాత్రకి పూర్తి న్యాయం చేశారు. కాకపోతే ఆ పాత్ర నిడివే కాదు, ప్రాధాన్యత కూడా తక్కువే. కానీ రాజశేఖర్ ఆకట్టుకున్నారు. హీరోయిన్ శ్రీలీల తన గ్లామర్తో అలరించింది. హీరోకి తండ్రికి నటించిన రావు రమేష్ చాలా బాగా నటించాడు. ఆయన మేనరిజమ్స్ బాగున్నాయి. నితిన్, రావు రమేష్ మధ్య వచ్చే పంచ్ లైన్ కామెడీ టైమింగ్స్ కూడా అలరిస్తుంది. సుదేవ్ నాయర్, రోహిణి, సంపత్ రాజు, బ్రహ్మాజీలు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. అలాగే ఇతర పాత్రల్లో కనిపించిన మిగిలిన నటీనటులు కూడా తమ పరిధి మేరకు బాగా నటించారు. ఇక ఈ సినిమాలో హీరో పాత్ర, ఆ పాత్రకు సంబంధించిన యాక్టింగ్ ట్రాక్, అలాగే యాక్టింగ్తో ముడిపడిన సీన్స్ మరియు విలన్తో పాటు మిగిలిన పాత్రలు మొత్తానికి సినిమాలో కొన్ని కామెడీ అంశాలు మెప్పించాయి. రమేష్, రోహిణి, సంపత్ రాజ్, బ్రహ్మాజీ, పవిత్ర, నరేష్,
హైపరాది ఇతరులు. దర్శకుడు వక్కందం వంశీ, నిర్మాతలు ఎన్. సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి, సంగీతం హారిస్ జయరాజ్, సినిమాటోగ్రఫీ ఆర్థర్ ఏ. విల్సన్, ఐఏఎస్సి యువరాజ్ జె. సాయి శ్రీరామ్, ఎడిటర్ ప్రవీణ్ పూడి. నితిన్ హీరోగా నటించిన సినిమా ఎక్స్ట్రాడినరీ మ్యాన్. దర్శకుడు వక్కందం వంశీ ఈ సినిమాని తెరకెక్కించారు. కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది. మరి ప్రేక్షకులకు ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. అభి నితిన్ ఒక జూనియర్ ఆర్టిస్ట్. నటుడిగా పేరు తెచ్చుకోవాలని, హీరో కావాలని ప్రయత్నిస్తుంటాడు. కానీ నటుడిగా ఎప్పుడు వెనకే పోతాడు. ఇలా ఎక్స్ట్రా ఆర్టిస్ట్గా మిగిలిన అభి జీవితంలోకి మెరుపులా లిఖిత శ్రీలీల ఎంటర్ అవుతుంది. అభితో లిఖిత ప్రేమలో పడుతుంది. ఇక అంతా హ్యాపీ అనుకుంటున్న అభికి అనుకోకుండా హీరో ఛాన్స్ వస్తుంది. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో అభి సైతాన్ పాత్రలో ఇన్వాల్వ్ అవుతాడు. అసలు ఈ సైతాన్ ఎవరు? ఎందుకు అభి సైతాన్లా మారాడు? ఈ మధ్యలో ఐజీ విజయ్ చక్రవర్తి, రాజశేఖర్ పాత్ర ఏమిటి? చివరికి అభి కథ ఇలాంటి మలుపు తీసుకుంది అనేది మిగిలిన కథ. ఓ జూనియర్ ఆర్టిస్ట్ రియల్ లైఫ్లో హీరోగా మారే క్రమంలో వచ్చే డ్రామాలోని కామెడీ సీన్స్, యాక్షన్ సీన్స్ మరియు ఇంటర్వెల్ సీక్వెన్స్ బాగున్నాయి. అలాగే సినిమాలో వినోదంతో పాటు కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో హీరోగా నటించిన నితిన్ తన నటనతో, తన బాడీ లాంగ్వేజ్తో మరియు యాక్షన్ సీక్వెన్స్తో చాలా బాగా నటించాడు. అలాగే క్లిష్టమైన కొన్ని కీలక సన్నివేశాల్లో కూడా నితిన్ నటన సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. సినిమాలో మరో కీలకమైన పాత్రలో నటించిన డాక్టర్ రాజశేఖర్ కూడా తన పాత్రకి పూర్తి న్యాయం చేశారు. కాకపోతే ఆ పాత్ర నిడివే కాదు, ప్రాధాన్యత కూడా తక్కువే. కానీ రాజశేఖర్ ఆకట్టుకున్నారు. హీరోయిన్ శ్రీలీల తన గ్లామర్తో అలరించింది. హీరోకి తండ్రికి నటించిన రావు రమేష్ చాలా బాగా నటించాడు. ఆయన మేనరిజమ్స్ బాగున్నాయి. నితిన్, రావు రమేష్ మధ్య వచ్చే పంచ్ లైన్ కామెడీ టైమింగ్స్ కూడా అలరిస్తుంది. సుదేవ్ నాయర్, రోహిణి, సంపత్, రాజు, బ్రహ్మాజీలు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. అలాగే ఇతర పాత్రల్లో కనిపించిన మిగిలిన నటీనటులు కూడా తమ పరిధి మేరకు బాగా నటించారు. ఇక ఈ సినిమాలో హీరో పాత్ర, ఆ పాత్రకు సంబంధించిన యాక్టింగ్ ట్రాక్, అలాగే యాక్టింగ్తో ముడిపడిన సీన్స్ మరియు విలన్తో పాటు మిగిలిన పాత్రలు మొత్తానికి సినిమాలో కొన్ని కామెడీ అంశాలు మెప్పించాయి. రమేష్, రోహిణి, సంపత్ రాజ్, బ్రహ్మాజీ, పవిత్ర, నరేష్, హైపరాది ఇతరులు. దర్శకుడు వక్కందం వంశీ, నిర్మాతలు ఎన్. సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి, సంగీతం హారిస్ జయరాజ్, సినిమాటోగ్రఫీ ఆర్థర్ ఏ. విల్సన్, ఐఏఎస్సి యువరాజ్ జె. సాయి శ్రీరామ్, ఎడిటర్ ప్రవీణ్ పూడి. నితిన్ హీరోగా నటించిన సినిమా ఎక్స్ట్రాడినరీ మ్యాన్. దర్శకుడు వక్కందం వంశీ ఈ సినిమాని తెరకెక్కించారు. కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది. మరి ప్రేక్షకులకు ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. అభి నితిన్ ఒక జూనియర్ ఆర్టిస్ట్. నటుడిగా పేరు తెచ్చుకోవాలని, హీరో కావాలని ప్రయత్నిస్తుంటాడు. కానీ నటుడిగా ఎప్పుడు వెనకే పోతాడు. ఇలా ఎక్స్ట్రా ఆర్టిస్ట్గా మిగిలిన అభి జీవితంలోకి మెరుపులా లిఖిత శ్రీలీల ఎంటర్ అవుతుంది. అభితో లిఖిత ప్రేమలో పడుతుంది. ఇక అంతా హ్యాపీ అనుకుంటున్న అభికి అనుకోకుండా హీరో ఛాన్స్ వస్తుంది. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో అభి సైతాన్ పాత్రలో ఇన్వాల్వ్ అవుతాడు. అసలు ఈ సైతాన్ ఎవరు? ఎందుకు అభి సైతాన్లా మారాడు? ఈ మధ్యలో ఐజీ విజయ్ చక్రవర్తి, రాజశేఖర్ పాత్ర ఏమిటి? చివరికి అభి కథ ఇలాంటి మలుపు తీసుకుంది అనేది మిగిలిన కథ. ఓ జూనియర్ ఆర్టిస్ట్ రియల్ లైఫ్లో హీరోగా మారే క్రమంలో వచ్చే డ్రామాలోని కామెడీ సీన్స్, యాక్షన్ సీన్స్ మరియు ఇంటర్వెల్ సీక్వెన్స్ బాగున్నాయి. అలాగే సినిమాలో వినోదంతో పాటు కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో హీరోగా నటించిన నితిన్ తన నటనతో, తన బాడీ లాంగ్వేజ్తో మరియు యాక్షన్ సీక్వెన్స్తో చాలా బాగా నటించాడు. అలాగే క్లిష్టమైన కొన్ని కీలక సన్నివేశాల్లో కూడా నితిన్ నటన సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. సినిమాలో మరో కీలకమైన పాత్రలో నటించిన డాక్టర్ రాజశేఖర్ కూడా తన పాత్రకి పూర్తి న్యాయం చేశారు. కాకపోతే ఆ పాత్ర నిడివే కాదు, ప్రాధాన్యత కూడా తక్కువే. కానీ రాజశేఖర్ ఆకట్టుకున్నారు. హీరోయిన్ శ్రీలీల తన గ్లామర్తో అలరించింది. హీరోకి తండ్రికి నటించిన రావు రమేష్ చాలా బాగా నటించాడు. ఆయన
మేనరిజమ్స్ బాగున్నాయి. నితిన్, రావు, రమేష్ మధ్య వచ్చే పంచ్ లైన్ కామెడీ టైమింగ్స్ కూడా అలరిస్తుంది. సుదేవ్ నాయర్, రోహిణి, సంపత్, రాజు, బ్రహ్మాజీలు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. అలాగే ఇతర పాత్రల్లో కనిపించిన మిగిలిన నటీనటులు కూడా తమ పరిధి మేర బాగా నటించారు. ఇక ఈ సినిమాలో హీరో పాత్ర, ఆ పాత్రకు సంబంధించిన యాక్టింగ్ ట్రాక్, అలాగే యాక్టింగ్తో ముడిపడిన సీన్స్ మరియు విలన్తో పాటు మిగిలిన పాత్రలు మొత్తానికి సినిమాలో కొన్ని కామెడీ అంశాలు మెప్పించాయి. రమేష్, రోహిణి, సంపత్ రాజ్, బ్రహ్మాజీ, పవిత్ర, నరేష్, హైపరాది ఇతరులు. దర్శకుడు వక్కంద వంశీ, నిర్మాతలు ఎన్ సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి, సంగీతం హరి జయరాజ్, సినిమాటోగ్రఫీ ఆర్థర్ ఏ విల్సన్, ఐఏఎస్సి యువరాజ్ జే, సాయి శ్రీరామ్, ఎడిటర్ ప్రవీణ్ పూడి. నితిన్ హీరోగా నటించిన సినిమా ఎక్స్ట్రాడినరీ మ్యాన్. దర్శకుడు వక్కంద వంశీ సినిమాని తెరకెక్కించారు. కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది. మరి ప్రేక్షకులకు ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. నితిన్ ఒక జూనియర్ ఆర్టిస్ట్. నటుడిగా పేరు తెచ్చుకోవాలని, హీరో కావాలని ప్రయత్నిస్తుంటాడు. కానీ నటుడిగా ఎప్పుడు వెనకే పోతాడు. ఇలా ఎక్స్ట్రా ఆర్టిస్ట్గా మిగిలిన అభి జీవితంలోకి మెరుపులా లిఖిత శ్రీలీల ఎంటర్ అవుతుంది. అభితో లిఖిత ప్రేమలో పడుతుంది. ఇక అంత హ్యాపీ అనుకుంటున్న అభికి అనుకోకుండా హీరో ఛాన్స్ వస్తుంది. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో అభి సైతాన్ పాత్రలో ఇన్వాల్వ్ అవుతాడు. అసలు ఈ సైతాన్ ఎవరు? ఎందుకు అభి సైతాన్లా మారాడు? ఈ మధ్యలో ఐజీ విజయ్ చక్రవర్తి, రాజశేఖర్ పాత్ర ఏమిటి? చివరికి అభి కథ ఇలాంటి మలుపు తీసుకుంది అనేది మిగిలిన కథ. ఓ జూనియర్ ఆర్టిస్ట్ రియల్ లైఫ్లో హీరోగా మారే క్రమంలో వచ్చే డ్రామాలోని కామెడీ సీన్స్, యాక్షన్ సీన్స్ మరియు ఇంటర్వెల్ సీక్వెన్స్ బాగున్నాయి. అలాగే సినిమాలో వినోదంతో పాటు కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో హీరోగా నటించిన నితిన్ తన నటనతో, తన బాడీ లాంగ్వేజ్తో మరియు యాక్షన్ సీక్వెన్స్తో చాలా బాగా నటించాడు. అలాగే క్లిష్టమైన కొన్ని కీలక సన్నివేశాల్లో కూడా నితిన్ నటన సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. సినిమాలో మరో కీలకమైన పాత్రలో నటించిన డాక్టర్ రాజశేఖర్ కూడా తన పాత్రకి పూర్తి న్యాయం చేశారు. కాకపోతే ఆ పాత్ర నిడివే కాదు, ప్రాధాన్యత కూడా తక్కువే. కానీ రాజశేఖర్ ఆకట్టుకున్నారు. హీరోయిన్ శ్రీలీల తన గ్లామర్తో అలరించింది. హీరోకి తండ్రికి నటించిన రావు రమేష్ చాలా బాగా నటించాడు. ఆయన మేనరిజమ్స్ బాగున్నాయి. నితిన్, రావు, రమేష్ మధ్య వచ్చే పంచ్ లైన్ కామెడీ టైమింగ్స్ కూడా అలరిస్తుంది. సుదేవ్ నాయర్, రోహిణి, సంపత్, రాజు, బ్రహ్మాజీలు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. అలాగే ఇతర పాత్రల్లో కనిపించిన మిగిలిన నటీనటులు కూడా తమ పరిధి మేర బాగా నటించారు. ఇక ఈ సినిమాలో హీరో పాత్ర, ఆ పాత్రకు సంబంధించిన యాక్టింగ్ ట్రాక్, అలాగే యాక్టింగ్తో ముడిపడిన సీన్స్ మరియు విలన్తో పాటు మిగిలిన పాత్రలు మొత్తానికి సినిమాలో కొన్ని కామెడీ అంశాలు మెప్పించాయి. రమేష్, రోహిణి, సంపత్ రాజ్, బ్రహ్మాజీ, పవిత్ర, నరేష్, హైపరాది ఇతరులు. దర్శకుడు వక్కంద వంశీ, నిర్మాతలు ఎన్ సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి, సంగీతం హరి జయరాజ్, సినిమాటోగ్రఫీ ఆర్థర్ ఏ విల్సన్, ఐఏఎస్సి యువరాజ్ జే, సాయి శ్రీరామ్, ఎడిటర్ ప్రవీణ్ పూడి. నితిన్ హీరోగా నటించిన సినిమా ఎక్స్ట్రాడినరీ మ్యాన్. దర్శకుడు వక్కంద వంశీ సినిమాని తెరకెక్కించారు. కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది. మరి ప్రేక్షకులకు ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. నితిన్ ఒక జూనియర్ ఆర్టిస్ట్. నటుడిగా పేరు తెచ్చుకోవాలని, హీరో కావాలని ప్రయత్నిస్తుంటాడు. కానీ నటుడిగా ఎప్పుడు వెనకే పోతాడు. ఇలా ఎక్స్ట్రా ఆర్టిస్ట్గా మిగిలిన అభి జీవితంలోకి మెరుపులా లిఖిత శ్రీలీల ఎంటర్ అవుతుంది. అభితో లిఖిత ప్రేమలో పడుతుంది. ఇక అంత హ్యాపీ అనుకుంటున్న అభికి అనుకోకుండా హీరో ఛాన్స్ వస్తుంది. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో అభి సైతాన్ పాత్రలో ఇన్వాల్వ్ అవుతాడు. అసలు ఈ సైతాన్ ఎవరు? ఎందుకు అభి సైతాన్లా మారాడు? ఈ మధ్యలో ఐజీ విజయ్ చక్రవర్తి, రాజశేఖర్ పాత్ర ఏమిటి? చివరికి అభి కథ ఇలాంటి మలుపు తీసుకుంది అనేది మిగిలిన కథ. ఓ జూనియర్ ఆర్టిస్ట్ రియల్ లైఫ్లో హీరోగా మారే క్రమంలో వచ్చే డ్రామాలోని కామెడీ సీన్స్, యాక్షన్ సీన్స్ మరియు ఇంటర్వెల్ సీక్వెన్స్ బాగున్నాయి. అలాగే సినిమాలో వినోదంతో పాటు కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో హీరోగా నటించిన నితిన్ తన నటనతో, తన బాడీ లాంగ్వేజ్తో మరియు యాక్షన్ సీక్వెన్స్తో
చాలా బాగా నటించాడు. అలాగే క్లిష్టమైన కొన్ని కీలక సన్నివేశాల్లో కూడా నితిన్ నటన సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. సినిమాలో మరో కీలకమైన పాత్రలో నటించిన డాక్టర్ రాజశేఖర్ కూడా తన పాత్రకి పూర్తి న్యాయం చేశారు. కాకపోతే ఆ పాత్ర నిడివే కాదు, ప్రాధాన్యత కూడా తక్కువే. కానీ రాజశేఖర్ ఆకట్టుకున్నారు. హీరోయిన్ శ్రీలీల తన గ్లామర్తో అలరించింది. హీరోకి తండ్రికి నటించిన రావు రమేష్ చాలా బాగా నటించాడు. ఆయన మేనరిజమ్స్ బాగున్నాయి. నితిన్, రావు రమేష్ మధ్య వచ్చే పంచ్ లైన్ కామెడీ టైమింగ్స్ కూడా అలరిస్తుంది. సుదేవ్ నాయర్, రోహిణి, సంపత్, రాజు, బ్రహ్మాజీలు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. అలాగే ఇతర పాత్రల్లో కనిపించిన మిగిలిన నటీనటులు కూడా తమ పరిధి మేర బాగా నటించారు. ఇక ఈ సినిమాలో హీరో పాత్ర, ఆ పాత్రకు సంబంధించిన యాక్టింగ్ ట్రాక్, అలాగే యాక్టింగ్తో ముడిపడిన సీన్స్ మరియు వీళ్ళంతో పాటు మిగిలిన పాత్రలు మొత్తానికి సినిమాలో కొన్ని కామెడీ అంశాలు మెప్పించాయి. రమేష్, రోహిణి, సంపత్ రాజ్, బ్రహ్మాజీ, పవిత్ర, నరేష్, హైపరాది ఇతరులు. దర్శకుడు వక్కందం వంశీ, నిర్మాతలు ఎన్. సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి, సంగీతం హారిస్ జయరాజ్, సినిమాటోగ్రఫీ ఆర్థర్ ఏ. విల్సన్, ఐఏఎస్సి యువరాజ్ జె. సాయి శ్రీరామ్, ఎడిటర్ ప్రవీణ్ పూడి. నితిన్ హీరోగా నటించిన సినిమా ఎక్స్ట్రాడినరీ మ్యాన్. దర్శకుడు వక్కందం వంశీ ఈ సినిమాని తెరకెక్కించారు. కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది. మరి ప్రేక్షకులకు ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. నితిన్ ఒక జూనియర్ ఆర్టిస్ట్. నటుడిగా పేరు తెచ్చుకోవాలని, హీరో కావాలని ప్రయత్నిస్తుంటాడు. కానీ నటుడిగా ఎప్పుడు వెనకే పోతాడు. ఇలా ఎక్స్ట్రా ఆర్టిస్ట్గా మిగిలిన అభి జీవితంలోకి మెరుపులా లిఖిత, శ్రీలీల ఎంటర్ అవుతుంది. అభితో లిఖిత ప్రేమలో పడుతుంది. ఇక అంతా హ్యాపీ అనుకుంటున్న అభికి అనుకోకుండా హీరో ఛాన్స్ వస్తుంది. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో అభి సైతాన్ పాత్రలో ఇన్వాల్వ్ అవుతాడు. అసలు ఈ సైతాన్ ఎవరు? ఎందుకు అభి సైతాన్లా మారాడు? ఈ మధ్యలో ఐజీ విజయ్ చక్రవర్తి, రాజశేఖర్ పాత్ర ఏమిటి? చివరికి అభి కథ ఇలాంటి మలుపు తీసుకుంది అనేది మిగిలిన కథ. ఓ జూనియర్ ఆర్టిస్ట్ రియల్ లైఫ్లో హీరోగా మారే క్రమంలో వచ్చే డ్రామాలోని కామెడీ సీన్స్, యాక్షన్ సీన్స్ మరియు ఇంటర్వెల్ సీక్వెన్స్ బాగున్నాయి. అలాగే సినిమాలో వినోదంతో పాటు కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో హీరోగా నటించిన నితిన్ తన నటనతో, తన బాడీ లాంగ్వేజ్తో మరియు యాక్షన్ సీక్వెన్స్తో చాలా బాగా నటించాడు. అలాగే క్లిష్టమైన కొన్ని కీలక సన్నివేశాల్లో కూడా నితిన్ నటన సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. సినిమాలో మరో కీలకమైన పాత్రలో నటించిన డాక్టర్ రాజశేఖర్ కూడా తన పాత్రకి పూర్తి న్యాయం చేశారు. కాకపోతే ఆ పాత్ర నిడివే కాదు, ప్రాధాన్యత కూడా తక్కువే. కానీ రాజశేఖర్ ఆకట్టుకున్నారు. హీరోయిన్ శ్రీలీల తన గ్లామర్తో అలరించింది. హీరోకి తండ్రికి నటించిన రావు రమేష్ చాలా బాగా నటించాడు. ఆయన మేనరిజమ్స్ బాగున్నాయి. నితిన్, రావు రమేష్ మధ్య వచ్చే పంచ్ లైన్ కామెడీ టైమింగ్స్ కూడా అలరిస్తుంది. సుదేవ్ నాయర్, రోహిణి, సంపత్, రాజు, బ్రహ్మాజీలు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. అలాగే ఇతర పాత్రల్లో కనిపించిన మిగిలిన నటీనటులు కూడా తమ పరిధి మేర బాగా నటించారు. ఇక ఈ సినిమాలో హీరో పాత్ర, ఆ పాత్రకు సంబంధించిన యాక్టింగ్ ట్రాక్, అలాగే యాక్టింగ్తో ముడిపడిన సీన్స్ మరియు వీళ్ళంతో పాటు మిగిలిన పాత్రలు మొత్తానికి సినిమాలో కొన్ని కామెడీ అంశాలు మెప్పించాయి. రమేష్, రోహిణి, సంపత్ రాజ్, బ్రహ్మాజీ, పవిత్ర, నరేష్, హైపరాది ఇతరులు. దర్శకుడు వక్కందం వంశీ, నిర్మాతలు ఎన్. సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి, సంగీతం హారిస్ జయరాజ్, సినిమాటోగ్రఫీ ఆర్థర్ ఏ. విల్సన్, ఐఏఎస్సి యువరాజ్ జె. సాయి శ్రీరామ్, ఎడిటర్ ప్రవీణ్ పూడి. నితిన్ హీరోగా నటించిన సినిమా ఎక్స్ట్రాడినరీ మ్యాన్. దర్శకుడు వక్కందం వంశీ ఈ సినిమాని తెరకెక్కించారు. కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది. మరి ప్రేక్షకులకు ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. నితిన్ ఒక జూనియర్ ఆర్టిస్ట్. నటుడిగా పేరు తెచ్చుకోవాలని, హీరో కావాలని ప్రయత్నిస్తుంటాడు. కానీ నటుడిగా ఎప్పుడు వెనకే పోతాడు. ఇలా ఎక్స్ట్రా ఆర్టిస్ట్గా మిగిలిన అభి జీవితంలోకి మెరుపులా లిఖిత, శ్రీలీల ఎంటర్ అవుతుంది. అభితో లిఖిత ప్రేమలో పడుతుంది. ఇక అంతా హ్యాపీ అనుకుంటున్న అభికి అనుకోకుండా హీరో ఛాన్స్ వస్తుంది. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో అభి సైతాన్ పాత్రలో ఇన్వాల్వ్ అవుతాడు. అసలు ఈ సైతాన్ ఎవరు? ఎందుకు అభి సైతాన్లా మారాడు?
ఈ మధ్యలో ఐజీ విజయ్ చక్రవర్తి రాజశేఖర్ పాత్ర ఏమిటి? చివరికి అభి కథ ఇలాంటి మలుపు తీసుకుంది అనేది మిగిలిన కథ. ఓ జూనియర్ ఆర్టిస్ట్ రియల్ లైఫ్లో హీరోగా మారే క్రమంలో వచ్చే డ్రామాలోని కామెడీ సీన్స్, యాక్షన్ సీన్స్ మరియు ఇంటర్వెల్ సీక్వెన్స్ బాగున్నాయి. అలాగే సినిమాలో వినోదంతో పాటు కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో హీరోగా నటించిన నితిన్ తన నటనతో, తన బాడీ లాంగ్వేజ్తో మరియు యాక్షన్ సీక్వెన్స్తో చాలా బాగా నటించాడు. అలాగే క్లిష్టమైన కొన్ని కీలక సన్నివేశాల్లో కూడా నితిన్ నటన సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. సినిమాలో మరో కీలకమైన పాత్రలో నటించిన డాక్టర్ రాజశేఖర్ కూడా తన పాత్రకి పూర్తి న్యాయం చేశారు. కాకపోతే ఆ పాత్ర నిడివే కాదు, ప్రాధాన్యత కూడా తక్కువే. కానీ రాజశేఖర్ ఆకట్టుకున్నారు. హీరోయిన్ శ్రీలీల తన గ్లామర్తో అలరించింది. హీరోకి తండ్రికి నటించిన రావు రమేష్ చాలా బాగా నటించాడు. ఆయన మేనరిజమ్స్ బాగున్నాయి. నితిన్, రావు రమేష్ మధ్య వచ్చే పంచ్ లైన్ కామెడీ టైమింగ్స్ కూడా అలరిస్తుంది. సుదేవ్ నాయర్, రోహిణి, సంపత్ రాజు, బ్రహ్మాజీలు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. అలాగే ఇతర పాత్రల్లో కనిపించిన మిగిలిన నటీనటులు కూడా తమ పరిధి మేరకు బాగా నటించారు. ఇక ఈ సినిమాలో హీరో పాత్ర, ఆ పాత్రకు సంబంధించిన యాక్టింగ్ ట్రాక్, అలాగే యాక్టింగ్తో ముడిపడిన సీన్స్ మరియు విలన్తో పాటు మిగిలిన పాత్రలు మొత్తానికి సినిమాలో కొన్ని కామెడీ అంశాలు మెప్పించాయి. రమేష్, రోహిణి, సంపత్ రాజ్, బ్రహ్మాజీ, పవిత్ర, నరేష్, హైపరాది ఇతరులు. దర్శకుడు వక్కంద వంశీ, నిర్మాతలు ఎన్ సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి, సంగీతం హరి జయరాజ్, సినిమాటోగ్రఫీ ఆర్థర్ ఏ విల్సన్, ఐఏఎస్సి యువరాజ్ జే, సాయి శ్రీరామ్, ఎడిటర్ ప్రవీణ్ పూడి. నితిన్ హీరోగా నటించిన సినిమా ఎక్స్ట్రాడినరీ మ్యాన్. దర్శకుడు వక్కంద వంశీ సినిమాని తెరకెక్కించారు. కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది. మరి ప్రేక్షకులకు ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. అభి నితిన్ ఒక జూనియర్ ఆర్టిస్ట్. నటుడిగా పేరు తెచ్చుకోవాలని, హీరో కావాలని ప్రయత్నిస్తుంటాడు. కానీ నటుడిగా ఎప్పుడు వెనకే పోతాడు. ఇలా ఎక్స్ట్రా ఆర్టిస్ట్గా మిగిలిన అభి జీవితంలోకి మెరుపులా లిఖిత శ్రీలీల ఎంటర్ అవుతుంది. అభితో లిఖిత ప్రేమలో పడుతుంది. ఇక అంత హ్యాపీ అనుకుంటున్న అభికి అనుకోకుండా హీరో ఛాన్స్ వస్తుంది. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో అభి సైతాన్ పాత్రలో ఇన్వాల్వ్ అవుతాడు. అసలు ఈ సైతాన్ ఎవరు? ఎందుకు అభి సైతాన్లా మారాడు? ఈ మధ్యలో ఐజీ విజయ్ చక్రవర్తి రాజశేఖర్ పాత్ర ఏమిటి? చివరికి అభి కథ ఇలాంటి మలుపు తీసుకుంది అనేది మిగిలిన కథ. ఓ జూనియర్ ఆర్టిస్ట్ రియల్ లైఫ్లో హీరోగా మారే క్రమంలో వచ్చే డ్రామాలోని కామెడీ సీన్స్, యాక్షన్ సీన్స్ మరియు ఇంటర్వెల్ సీక్వెన్స్ బాగున్నాయి. అలాగే సినిమాలో వినోదంతో పాటు కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో హీరోగా నటించిన నితిన్ తన నటనతో, తన బాడీ లాంగ్వేజ్తో మరియు యాక్షన్ సీక్వెన్స్తో చాలా బాగా నటించాడు. అలాగే క్లిష్టమైన కొన్ని కీలక సన్నివేశాల్లో కూడా నితిన్ నటన సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. సినిమాలో మరో కీలకమైన పాత్రలో నటించిన డాక్టర్ రాజశేఖర్ కూడా తన పాత్రకి పూర్తి న్యాయం చేశారు. కాకపోతే ఆ పాత్ర నిడివే కాదు, ప్రాధాన్యత కూడా తక్కువే. కానీ రాజశేఖర్ ఆకట్టుకున్నారు. హీరోయిన్ శ్రీలీల తన గ్లామర్తో అలరించింది. హీరోకి తండ్రికి నటించిన రావు రమేష్ చాలా బాగా నటించాడు. ఆయన మేనరిజమ్స్ బాగున్నాయి. నితిన్, రావు రమేష్ మధ్య వచ్చే పంచ్ లైన్ కామెడీ టైమింగ్స్ కూడా అలరిస్తుంది. సుదేవ్ నాయర్, రోహిణి, సంపత్ రాజు, బ్రహ్మాజీలు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. అలాగే ఇతర పాత్రల్లో కనిపించిన మిగిలిన నటీనటులు కూడా తమ పరిధి మేరకు బాగా నటించారు. ఇక ఈ సినిమాలో హీరో పాత్ర, ఆ పాత్రకు సంబంధించిన యాక్టింగ్ ట్రాక్, అలాగే యాక్టింగ్తో ముడిపడిన సీన్స్ మరియు విలన్తో పాటు మిగిలిన పాత్రలు మొత్తానికి సినిమాలో కొన్ని కామెడీ అంశాలు మెప్పించాయి. రమేష్, రోహిణి, సంపత్ రాజ్, బ్రహ్మాజీ, పవిత్ర, నరేష్, హైపరాది ఇతరులు. దర్శకుడు వక్కంద వంశీ, నిర్మాతలు ఎన్ సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి, సంగీతం హరి జయరాజ్, సినిమాటోగ్రఫీ ఆర్థర్ ఏ విల్సన్, ఐఏఎస్సి యువరాజ్ జే, సాయి శ్రీరామ్, ఎడిటర్ ప్రవీణ్ పూడి. నితిన్ హీరోగా నటించిన సినిమా ఎక్స్ట్రాడినరీ మ్యాన్. దర్శకుడు వక్కంద వంశీ సినిమాని తెరకెక్కించారు. కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది. మరి ప్రేక్షకులకు ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. అభి
నితిన్ ఒక జూనియర్ ఆర్టిస్ట్. నటుడిగా పేరు తెచ్చుకోవాలని, హీరో కావాలని ప్రయత్నిస్తుంటాడు. కానీ నటుడిగా ఎప్పుడూ వెనకే పోతాడు. ఇలా ఎక్స్ట్రా ఆర్టిస్ట్గా మిగిలిన అభి జీవితంలోకి మెరుపులా లిఖిత, శ్రీలీల ఎంటర్ అవుతుంది. అభితో లిఖిత ప్రేమలో పడుతుంది. ఇక అంతా హ్యాపీ అనుకుంటున్న అభికి అనుకోకుండా హీరో ఛాన్స్ వస్తుంది. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో అభి సైతాన్ పాత్రలో ఇన్వాల్వ్ అవుతాడు. అసలు ఈ సైతాన్ ఎవరు? ఎందుకు అభి సైతాన్లా మారాడు? ఈ మధ్యలో ఐజీ విజయ్ చక్రవర్తి, రాజశేఖర్ పాత్ర ఏమిటి? చివరికి అభి కథ ఇలాంటి మలుపు తీసుకుంది అనేది మిగిలిన కథ. ఓ జూనియర్ ఆర్టిస్ట్ రియల్ లైఫ్లో హీరోగా మారే క్రమంలో వచ్చే డ్రామాలోని కామెడీ సీన్స్, యాక్షన్ సీన్స్ మరియు ఇంటర్వెల్ సీక్వెన్స్ బాగున్నాయి. అలాగే సినిమాలో వినోదంతో పాటు కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో హీరోగా నటించిన నితిన్ తన నటనతో, తన బాడీ లాంగ్వేజ్తో మరియు యాక్షన్ సీక్వెన్స్తో చాలా బాగా నటించాడు. అలాగే క్లిష్టమైన కొన్ని కీలక సన్నివేశాల్లో కూడా నితిన్ నటన సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. సినిమాలో మరో కీలకమైన పాత్రలో నటించిన డాక్టర్ రాజశేఖర్ కూడా తన పాత్రకి పూర్తి న్యాయం చేశారు. కాకపోతే ఆ పాత్ర నిడివే కాదు, ప్రాధాన్యత కూడా తక్కువే. కానీ రాజశేఖర్ ఆకట్టుకున్నారు. హీరోయిన్ శ్రీలీల తన గ్లామర్తో అలరించింది. హీరోకి తండ్రికి నటించిన రావు రమేష్ చాలా బాగా నటించాడు. ఆయన మేనరిజమ్స్ బాగున్నాయి. నితిన్, రావు రమేష్ మధ్య వచ్చే పంచ్ లైన్ కామెడీ టైమింగ్స్ కూడా అలరిస్తుంది. సుదేవ్ నాయర్, రోహిణి, సంపత్, రాజు, బ్రహ్మాజీలు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. అలాగే ఇతర పాత్రల్లో కనిపించిన మిగిలిన నటీనటులు కూడా తమ పరిధి మేరకు బాగా నటించారు. ఇక ఈ సినిమాలో హీరో పాత్ర, ఆ పాత్రకు సంబంధించిన యాక్టింగ్ ట్రాక్, అలాగే యాక్టింగ్తో ముడిపడిన సీన్స్ మరియు వీళ్ళంతో పాటు మిగిలిన పాత్రలు మొత్తానికి సినిమాలో కొన్ని కామెడీ అంశాలు మెప్పించాయి. రమేష్, రోహిణి, సంపత్ రాజ్, బ్రహ్మాజీ, పవిత్ర, నరేష్, హైపరాది ఇతరులు. దర్శకుడు వక్కందం వంశీ, నిర్మాతలు ఎన్ సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి, సంగీతం హారిస్ జయరాజ్, సినిమాటోగ్రఫీ ఆర్థర్ ఏ విల్సన్, ఐఏఎస్సి యువరాజ్ జే, సాయి శ్రీరామ్, ఎడిటర్ ప్రవీణ్ పూడి. నితిన్ హీరోగా నటించిన సినిమా ఎక్స్ట్రాడినరీ మ్యాన్. దర్శకుడు వక్కందం వంశీ ఈ సినిమాని తెరకెక్కించారు. కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది. మరి ప్రేక్షకులకు ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. అభి నితిన్ ఒక జూనియర్ ఆర్టిస్ట్. నటుడిగా పేరు తెచ్చుకోవాలని, హీరో కావాలని ప్రయత్నిస్తుంటాడు. కానీ నటుడిగా ఎప్పుడూ వెనకే పోతాడు. ఇలా ఎక్స్ట్రా ఆర్టిస్ట్గా మిగిలిన అభి జీవితంలోకి మెరుపులా లిఖిత, శ్రీలీల ఎంటర్ అవుతుంది. అభితో లిఖిత ప్రేమలో పడుతుంది. ఇక అంతా హ్యాపీ అనుకుంటున్న అభికి అనుకోకుండా హీరో ఛాన్స్ వస్తుంది. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో అభి సైతాన్ పాత్రలో ఇన్వాల్వ్ అవుతాడు. అసలు ఈ సైతాన్ ఎవరు? ఎందుకు అభి సైతాన్లా మారాడు? ఈ మధ్యలో ఐజీ విజయ్ చక్రవర్తి, రాజశేఖర్ పాత్ర ఏమిటి? చివరికి అభి కథ ఇలాంటి మలుపు తీసుకుంది అనేది మిగిలిన కథ. ఓ జూనియర్ ఆర్టిస్ట్ రియల్ లైఫ్లో హీరోగా మారే క్రమంలో వచ్చే డ్రామాలోని కామెడీ సీన్స్, యాక్షన్ సీన్స్ మరియు ఇంటర్వెల్ సీక్వెన్స్ బాగున్నాయి. అలాగే సినిమాలో వినోదంతో పాటు కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో హీరోగా నటించిన నితిన్ తన నటనతో, తన బాడీ లాంగ్వేజ్తో మరియు యాక్షన్ సీక్వెన్స్తో చాలా బాగా నటించాడు. అలాగే క్లిష్టమైన కొన్ని కీలక సన్నివేశాల్లో కూడా నితిన్ నటన సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. సినిమాలో మరో కీలకమైన పాత్రలో నటించిన డాక్టర్ రాజశేఖర్ కూడా తన పాత్రకి పూర్తి న్యాయం చేశారు. కాకపోతే ఆ పాత్ర నిడివే కాదు, ప్రాధాన్యత కూడా తక్కువే. కానీ రాజశేఖర్ ఆకట్టుకున్నారు. హీరోయిన్ శ్రీలీల తన గ్లామర్తో అలరించింది. హీరోకి తండ్రికి నటించిన రావు రమేష్ చాలా బాగా నటించాడు. ఆయన మేనరిజమ్స్ బాగున్నాయి. నితిన్, రావు రమేష్ మధ్య వచ్చే పంచ్ లైన్ కామెడీ టైమింగ్స్ కూడా అలరిస్తుంది. సుదేవ్ నాయర్, రోహిణి, సంపత్, రాజు, బ్రహ్మాజీలు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. అలాగే ఇతర పాత్రల్లో కనిపించిన మిగిలిన నటీనటులు కూడా తమ పరిధి మేరకు బాగా నటించారు. ఇక ఈ సినిమాలో హీరో పాత్ర, ఆ పాత్రకు సంబంధించిన యాక్టింగ్ ట్రాక్, అలాగే యాక్టింగ్తో ముడిపడిన సీన్స్ మరియు వీళ్ళంతో పాటు మిగిలిన పాత్రలు మొత్తానికి సినిమాలో కొన్ని కామెడీ అంశాలు
మెప్పించాయి. రమేష్, రోహిణి, సంపత్ రాజ్, బ్రహ్మాజీ, పవిత్ర, నరేష్, హైపరాది ఇతరులు. దర్శకుడు వక్కందం వంశీ. నిర్మాతలు ఎన్. సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి. సంగీతం హారిస్ జయరాజ్. సినిమాటోగ్రఫీ ఆర్థర్ ఏ. విల్సన్. ఐఏఎస్సి యువరాజ్ జె. సాయి శ్రీరామ్. ఎడిటర్ ప్రవీణ్ పూడి. నితిన్ హీరోగా నటించిన సినిమా ఎక్స్ట్రాడినరీ మ్యాన్. దర్శకుడు వక్కందం వంశీ ఈ సినిమాని తెరకెక్కించారు. కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది. మరి ప్రేక్షకులకు ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. అభి నితిన్ ఒక జూనియర్ ఆర్టిస్ట్. నటుడిగా పేరు తెచ్చుకోవాలని, హీరో కావాలని ప్రయత్నిస్తుంటాడు. కానీ నటుడిగా ఎప్పుడు వెనకే పోతాడు. ఇలా ఎక్స్ట్రా ఆర్టిస్ట్గా మిగిలిన అభి జీవితంలోకి మెరుపులా లిఖిత శ్రీలీల ఎంటర్ అవుతుంది. అభితో లిఖిత ప్రేమలో పడుతుంది. ఇక అంతా హ్యాపీ అనుకుంటున్న అభికి అనుకోకుండా హీరో ఛాన్స్ వస్తుంది. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో అభి సైతాన్ పాత్రలో ఇన్వాల్వ్ అవుతాడు. అసలు ఈ సైతాన్ ఎవరు? ఎందుకు అభి సైతాన్లా మారాడు? ఈ మధ్యలో ఐజీ విజయ్ చక్రవర్తి, రాజశేఖర్ పాత్ర ఏమిటి? చివరికి అభి కథ ఇలాంటి మలుపు తీసుకుంది అనేది మిగిలిన కథ. ఓ జూనియర్ ఆర్టిస్ట్ రియల్ లైఫ్లో హీరోగా మారే క్రమంలో వచ్చే డ్రామాలోని కామెడీ సీన్స్, యాక్షన్ సీన్స్ మరియు ఇంటర్వెల్ సీక్వెన్స్ బాగున్నాయి. అలాగే సినిమాలో వినోదంతో పాటు కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో హీరోగా నటించిన నితిన్ తన నటనతో, తన బాడీ లాంగ్వేజ్తో మరియు యాక్షన్ సీక్వెన్స్తో చాలా బాగా నటించాడు. అలాగే క్లిష్టమైన కొన్ని కీలక సన్నివేశాల్లో కూడా నితిన్ నటన సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. సినిమాలో మరో కీలకమైన పాత్రలో నటించిన డాక్టర్ రాజశేఖర్ కూడా తన పాత్రకి పూర్తి న్యాయం చేశారు. కాకపోతే ఆ పాత్ర నిడివే కాదు, ప్రాధాన్యత కూడా తక్కువే. కానీ రాజశేఖర్ ఆకట్టుకున్నారు. హీరోయిన్ శ్రీలీల తన గ్లామర్తో అలరించింది. హీరోకి తండ్రికి నటించిన రావు రమేష్ చాలా బాగా నటించాడు. ఆయన మేనరిజమ్స్ బాగున్నాయి. నితిన్, రావు రమేష్ మధ్య వచ్చే పంచ్ లైన్ కామెడీ టైమింగ్స్ కూడా అలరిస్తుంది. సుదేవ్ నాయర్, రోహిణి, సంపత్ రాజు, బ్రహ్మాజీలు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. అలాగే ఇతర పాత్రల్లో కనిపించిన మిగిలిన నటీనటులు కూడా తమ పరిధి మేరకు బాగా నటించారు. ఇక ఈ సినిమాలో హీరో పాత్ర, ఆ పాత్రకు సంబంధించిన యాక్టింగ్ ట్రాక్, అలాగే యాక్టింగ్తో ముడిపడిన సీన్స్ మరియు విలన్తో పాటు మిగిలిన పాత్రలు మొత్తానికి సినిమాలో కొన్ని కామెడీ అంశాలు మెప్పించాయి. రమేష్, రోహిణి, సంపత్ రాజ్, బ్రహ్మాజీ, పవిత్ర, నరేష్, హైపరాది ఇతరులు. దర్శకుడు వక్కందం వంశీ. నిర్మాతలు ఎన్. సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి. సంగీతం హారిస్ జయరాజ్. సినిమాటోగ్రఫీ ఆర్థర్ ఏ. విల్సన్. ఐఏఎస్సి యువరాజ్ జె. సాయి శ్రీరామ్. ఎడిటర్ ప్రవీణ్ పూడి. నితిన్ హీరోగా నటించిన సినిమా ఎక్స్ట్రాడినరీ మ్యాన్. దర్శకుడు వక్కందం వంశీ ఈ సినిమాని తెరకెక్కించారు. కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది. మరి ప్రేక్షకులకు ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. అభి నితిన్ ఒక జూనియర్ ఆర్టిస్ట్. నటుడిగా పేరు తెచ్చుకోవాలని, హీరో కావాలని ప్రయత్నిస్తుంటాడు. కానీ నటుడిగా ఎప్పుడు వెనకే పోతాడు. ఇలా ఎక్స్ట్రా ఆర్టిస్ట్గా మిగిలిన అభి జీవితంలోకి మెరుపులా లిఖిత శ్రీలీల ఎంటర్ అవుతుంది. అభితో లిఖిత ప్రేమలో పడుతుంది. ఇక అంతా హ్యాపీ అనుకుంటున్న అభికి అనుకోకుండా హీరో ఛాన్స్ వస్తుంది. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో అభి సైతాన్ పాత్రలో ఇన్వాల్వ్ అవుతాడు. అసలు ఈ సైతాన్ ఎవరు? ఎందుకు అభి సైతాన్లా మారాడు? ఈ మధ్యలో ఐజీ విజయ్ చక్రవర్తి, రాజశేఖర్ పాత్ర ఏమిటి? చివరికి అభి కథ ఇలాంటి మలుపు తీసుకుంది అనేది మిగిలిన కథ. ఓ జూనియర్ ఆర్టిస్ట్ రియల్ లైఫ్లో హీరోగా మారే క్రమంలో వచ్చే డ్రామాలోని కామెడీ సీన్స్, యాక్షన్ సీన్స్ మరియు ఇంటర్వెల్ సీక్వెన్స్ బాగున్నాయి. అలాగే సినిమాలో వినోదంతో పాటు కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో హీరోగా నటించిన నితిన్ తన నటనతో, తన బాడీ లాంగ్వేజ్తో మరియు యాక్షన్ సీక్వెన్స్తో చాలా బాగా నటించాడు. అలాగే క్లిష్టమైన కొన్ని కీలక సన్నివేశాల్లో కూడా నితిన్ నటన సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. సినిమాలో మరో కీలకమైన పాత్రలో నటించిన డాక్టర్ రాజశేఖర్ కూడా తన పాత్రకి పూర్తి న్యాయం చేశారు. కాకపోతే ఆ పాత్ర నిడివే కాదు, ప్రాధాన్యత కూడా తక్కువే. కానీ రాజశేఖర్ ఆకట్టుకున్నారు. హీరోయిన్ శ్రీలీల తన గ్లామర్తో అలరించింది. హీరోకి తండ్రికి నటించిన రావు రమేష్ చాలా బాగా నటించాడు. ఆయన
మేనరిజమ్స్ బాగున్నాయి. నితిన్, రావు రమేష్ మధ్య వచ్చే పంచ్ లైన్ కామెడీ టైమింగ్స్ కూడా అలరిస్తుంది. సుదేవ్ నాయర్, రోహిణి, సంపత్, రాజు, బ్రహ్మాజీలు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. అలాగే ఇతర పాత్రల్లో కనిపించిన మిగిలిన నటీనటులు కూడా తమ పరిధి మేర బాగా నటించారు. ఇక ఈ సినిమాలో హీరో పాత్ర, ఆ పాత్రకు సంబంధించిన యాక్టింగ్ ట్రాక్, అలాగే యాక్టింగ్తో ముడిపడిన సీన్స్ మరియు వీళ్ళంతో పాటు మిగిలిన పాత్రలు మొత్తానికి సినిమాలో కొన్ని కామెడీ అంశాలు మెప్పించాయి. రమేష్, రోహిణి, సంపత్ రాజ్, బ్రహ్మాజీ, పవిత్ర, నరేష్, హైపరాది ఇతరులు. దర్శకుడు వక్కందం వంశీ, నిర్మాతలు ఎన్ సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి, సంగీతం హారిస్ జయరాజ్, సినిమాటోగ్రఫీ ఆర్థర్ ఏ విల్సన్, ఐఏఎస్సి యువరాజ్ జే, సాయి శ్రీరామ్, ఎడిటర్ ప్రవీణ్ పూడి. నితిన్ హీరోగా నటించిన సినిమా ఎక్స్ట్రాడినరీ మ్యాన్. దర్శకుడు వక్కందం వంశీ ఈ సినిమాని తెరకెక్కించారు. కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది. మరి ప్రేక్షకులకు ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. నితిన్ ఒక జూనియర్ ఆర్టిస్ట్. నటుడిగా పేరు తెచ్చుకోవాలని, హీరో కావాలని ప్రయత్నిస్తుంటాడు. కానీ నటుడిగా ఎప్పుడు వెనకే పోతాడు. ఇలా ఎక్స్ట్రా ఆర్టిస్ట్గా మిగిలిన అభి జీవితంలోకి మెరుపులా లిఖిత శ్రీలీల ఎంటర్ అవుతుంది. అభితో లిఖిత ప్రేమలో పడుతుంది. ఇక అంత హ్యాపీ అనుకుంటున్న అభికి అనుకోకుండా హీరో ఛాన్స్ వస్తుంది. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో అభి సైతాన్ పాత్రలో ఇన్వాల్వ్ అవుతాడు. అసలు ఈ సైతాన్ ఎవరు? ఎందుకు అభి సైతాన్లా మారాడు? ఈ మధ్యలో ఐజీ విజయ్ చక్రవర్తి, రాజశేఖర్ పాత్ర ఏమిటి? చివరికి అభి కథ ఇలాంటి మలుపు తీసుకుంది అనేది మిగిలిన కథ. ఓ జూనియర్ ఆర్టిస్ట్ రియల్ లైఫ్లో హీరోగా మారే క్రమంలో వచ్చే డ్రామాలోని కామెడీ సీన్స్, యాక్షన్ సీన్స్ మరియు ఇంటర్వెల్ సీక్వెన్స్ బాగున్నాయి. అలాగే సినిమాలో వినోదంతో పాటు కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో హీరోగా నటించిన నితిన్ తన నటనతో, తన బాడీ లాంగ్వేజ్తో మరియు యాక్షన్ సీక్వెన్స్తో చాలా బాగా నటించాడు. అలాగే క్లిష్టమైన కొన్ని కీలక సన్నివేశాల్లో కూడా నితిన్ నటన సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. సినిమాలో మరో కీలకమైన పాత్రలో నటించిన డాక్టర్ రాజశేఖర్ కూడా తన పాత్రకి పూర్తి న్యాయం చేశారు. కాకపోతే ఆ పాత్ర నిడివే కాదు, ప్రాధాన్యత కూడా తక్కువే. కానీ రాజశేఖర్ ఆకట్టుకున్నారు. హీరోయిన్ శ్రీలీల తన గ్లామర్తో అలరించింది. హీరోకి తండ్రికి నటించిన రావు రమేష్ చాలా బాగా నటించాడు. ఆయన మేనరిజమ్స్ బాగున్నాయి. నితిన్, రావు రమేష్ మధ్య వచ్చే పంచ్ లైన్ కామెడీ టైమింగ్స్ కూడా అలరిస్తుంది. సుదేవ్ నాయర్, రోహిణి, సంపత్, రాజు, బ్రహ్మాజీలు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. అలాగే ఇతర పాత్రల్లో కనిపించిన మిగిలిన నటీనటులు కూడా తమ పరిధి మేర బాగా నటించారు. ఇక ఈ సినిమాలో హీరో పాత్ర, ఆ పాత్రకు సంబంధించిన యాక్టింగ్ ట్రాక్, అలాగే యాక్టింగ్తో ముడిపడిన సీన్స్ మరియు వీళ్ళంతో పాటు మిగిలిన పాత్రలు మొత్తానికి సినిమాలో కొన్ని కామెడీ అంశాలు మెప్పించాయి. రమేష్, రోహిణి, సంపత్ రాజ్, బ్రహ్మాజీ, పవిత్ర, నరేష్, హైపరాది ఇతరులు. దర్శకుడు వక్కందం వంశీ, నిర్మాతలు ఎన్ సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి, సంగీతం హారిస్ జయరాజ్, సినిమాటోగ్రఫీ ఆర్థర్ ఏ విల్సన్, ఐఏఎస్సి యువరాజ్ జే, సాయి శ్రీరామ్, ఎడిటర్ ప్రవీణ్ పూడి. నితిన్ హీరోగా నటించిన సినిమా ఎక్స్ట్రాడినరీ మ్యాన్. దర్శకుడు వక్కందం వంశీ ఈ సినిమాని తెరకెక్కించారు. కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది. మరి ప్రేక్షకులకు ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. నితిన్ ఒక జూనియర్ ఆర్టిస్ట్. నటుడిగా పేరు తెచ్చుకోవాలని, హీరో కావాలని ప్రయత్నిస్తుంటాడు. కానీ నటుడిగా ఎప్పుడు వెనకే పోతాడు. ఇలా ఎక్స్ట్రా ఆర్టిస్ట్గా మిగిలిన అభి జీవితంలోకి మెరుపులా లిఖిత శ్రీలీల ఎంటర్ అవుతుంది. అభితో లిఖిత ప్రేమలో పడుతుంది. ఇక అంత హ్యాపీ అనుకుంటున్న అభికి అనుకోకుండా హీరో ఛాన్స్ వస్తుంది. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో అభి సైతాన్ పాత్రలో ఇన్వాల్వ్ అవుతాడు. అసలు ఈ సైతాన్ ఎవరు? ఎందుకు అభి సైతాన్లా మారాడు? ఈ మధ్యలో ఐజీ విజయ్ చక్రవర్తి, రాజశేఖర్ పాత్ర ఏమిటి? చివరికి అభి కథ ఇలాంటి మలుపు తీసుకుంది అనేది మిగిలిన కథ. ఓ జూనియర్ ఆర్టిస్ట్ రియల్ లైఫ్లో హీరోగా మారే క్రమంలో వచ్చే డ్రామాలోని కామెడీ సీన్స్, యాక్షన్ సీన్స్ మరియు ఇంటర్వెల్ సీక్వెన్స్ బాగున్నాయి. అలాగే సినిమాలో వినోదంతో పాటు కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో హీరోగా నటించిన నితిన్ తన నటనతో, తన బాడీ లాంగ్వేజ్తో మరియు యాక్షన్ సీక్వెన్స్తో
లో చాలా బాగా నటించాడు. అలాగే క్లిష్టమైన కొన్ని కీలక సన్నివేశాల్లో కూడా నితిన్ నటన సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. సినిమాలో మరో కీలకమైన పాత్రలో నటించిన డాక్టర్ రాజశేఖర్ కూడా తన పాత్రకి పూర్తి న్యాయం చేశారు. కాకపోతే ఆ పాత్ర నిడివే కాదు, ప్రాధాన్యత కూడా తక్కువే. కానీ రాజశేఖర్ ఆకట్టుకున్నారు. హీరోయిన్ శ్రీలీల తన గ్లామర్తో అలరించింది. హీరోకి తండ్రికి నటించిన రావు రమేష్ చాలా బాగా నటించాడు. ఆయన మేనరిజమ్స్ బాగున్నాయి. నితిన్, రావు రమేష్ మధ్య వచ్చే పంచ్ లైన్ కామెడీ టైమింగ్స్ కూడా అలరిస్తుంది. సుదేవ్ నాయర్, రోహిణి, సంపత్, రాజు, బ్రహ్మాజీలు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. అలాగే ఇతర పాత్రల్లో కనిపించిన మిగిలిన నటీనటులు కూడా తమ పరిధి మేరకు బాగా నటించారు. ఇక ఈ సినిమాలో హీరో పాత్ర, ఆ పాత్రకు సంబంధించిన యాక్టింగ్ ట్రాక్, అలాగే యాక్టింగ్తో ముడిపడిన సీన్స్ మరియు వీళ్ళంతో పాటు మిగిలిన పాత్రలు మొత్తానికి సినిమాలో కొన్ని కామెడీ అంశాలు మెప్పించాయి. రమేష్, రోహిణి, సంపత్ రాజ్, బ్రహ్మాజీ, పవిత్ర, నరేష్, హైపరాది ఇతరులు. దర్శకుడు వక్కంద వంశీ, నిర్మాతలు ఎన్ సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి, సంగీతం హారిస్ జయరాజ్, సినిమాటోగ్రఫీ ఆర్థర్ ఏ విల్సన్, ఐఏఎస్సి యువరాజ్ జే, సాయి శ్రీరామ్, ఎడిటర్ ప్రవీణ్ పూడి. నితిన్ హీరోగా నటించిన సినిమా ఎక్స్ట్రాడినరీ మ్యాన్. దర్శకుడు వక్కంద వంశీ ఈ సినిమాని తెరకెక్కించారు. కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది. మరి ప్రేక్షకులకు ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. నితిన్ ఒక జూనియర్ ఆర్టిస్ట్. నటుడిగా పేరు తెచ్చుకోవాలని, హీరో కావాలని ప్రయత్నిస్తుంటాడు. కానీ నటుడిగా ఎప్పుడు వెనకే పోతాడు. ఇలా ఎక్స్ట్రా ఆర్టిస్ట్గా మిగిలిన అభి జీవితంలోకి మెరుపులా లిఖిత, శ్రీలీల ఎంటర్ అవుతుంది. అభితో లిఖిత ప్రేమలో పడుతుంది. ఇక అంతా హ్యాపీ అనుకుంటున్న అభికి అనుకోకుండా హీరో ఛాన్స్ వస్తుంది. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో అభి సైతాన్ పాత్రలో ఇన్వాల్వ్ అవుతాడు. అసలు ఈ సైతాన్ ఎవరు? ఎందుకు అభి సైతాన్లా మారాడు? ఈ మధ్యలో ఐజీ విజయ్ చక్రవర్తి, రాజశేఖర్ పాత్ర ఏమిటి? చివరికి అభి కథ ఇలాంటి మలుపు తీసుకుంది అనేది మిగిలిన కథ. ఓ జూనియర్ ఆర్టిస్ట్ రియల్ లైఫ్లో హీరోగా మారే క్రమంలో వచ్చే డ్రామాలోని కామెడీ సీన్స్, యాక్షన్ సీన్స్ మరియు ఇంటర్వెల్ సీక్వెన్స్ బాగున్నాయి. అలాగే సినిమాలో వినోదంతో పాటు కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో హీరోగా నటించిన నితిన్ తన నటనతో, తన బాడీ లాంగ్వేజ్తో మరియు యాక్షన్ సీక్వెన్స్తో చాలా బాగా నటించాడు. అలాగే క్లిష్టమైన కొన్ని కీలక సన్నివేశాల్లో కూడా నితిన్ నటన సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. సినిమాలో మరో కీలకమైన పాత్రలో నటించిన డాక్టర్ రాజశేఖర్ కూడా తన పాత్రకి పూర్తి న్యాయం చేశారు. కాకపోతే ఆ పాత్ర నిడివే కాదు, ప్రాధాన్యత కూడా తక్కువే. కానీ రాజశేఖర్ ఆకట్టుకున్నారు. హీరోయిన్ శ్రీలీల తన గ్లామర్తో అలరించింది. హీరోకి తండ్రికి నటించిన రావు రమేష్ చాలా బాగా నటించాడు. ఆయన మేనరిజమ్స్ బాగున్నాయి. నితిన్, రావు రమేష్ మధ్య వచ్చే పంచ్ లైన్ కామెడీ టైమింగ్స్ కూడా అలరిస్తుంది. సుదేవ్ నాయర్, రోహిణి, సంపత్, రాజు, బ్రహ్మాజీలు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. అలాగే ఇతర పాత్రల్లో కనిపించిన మిగిలిన నటీనటులు కూడా తమ పరిధి మేరకు బాగా నటించారు. ఇక ఈ సినిమాలో హీరో పాత్ర, ఆ పాత్రకు సంబంధించిన యాక్టింగ్ ట్రాక్, అలాగే యాక్టింగ్తో ముడిపడిన సీన్స్ మరియు వీళ్ళంతో పాటు మిగిలిన పాత్రలు మొత్తానికి సినిమాలో కొన్ని కామెడీ అంశాలు మెప్పించాయి. రమేష్, రోహిణి, సంపత్ రాజ్, బ్రహ్మాజీ, పవిత్ర, నరేష్, హైపరాది ఇతరులు. దర్శకుడు వక్కంద వంశీ, నిర్మాతలు ఎన్ సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి, సంగీతం హారిస్ జయరాజ్, సినిమాటోగ్రఫీ ఆర్థర్ ఏ విల్సన్, ఐఏఎస్సి యువరాజ్ జే, సాయి శ్రీరామ్, ఎడిటర్ ప్రవీణ్ పూడి. నితిన్ హీరోగా నటించిన సినిమా ఎక్స్ట్రాడినరీ మ్యాన్. దర్శకుడు వక్కంద వంశీ ఈ సినిమాని తెరకెక్కించారు. కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది. మరి ప్రేక్షకులకు ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. నితిన్ ఒక జూనియర్ ఆర్టిస్ట్. నటుడిగా పేరు తెచ్చుకోవాలని, హీరో కావాలని ప్రయత్నిస్తుంటాడు. కానీ నటుడిగా ఎప్పుడు వెనకే పోతాడు. ఇలా ఎక్స్ట్రా ఆర్టిస్ట్గా మిగిలిన అభి జీవితంలోకి మెరుపులా లిఖిత, శ్రీలీల ఎంటర్ అవుతుంది. అభితో లిఖిత ప్రేమలో పడుతుంది. ఇక అంతా హ్యాపీ అనుకుంటున్న అభికి అనుకోకుండా హీరో ఛాన్స్ వస్తుంది. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో అభి సైతాన్ పాత్రలో ఇన్వాల్వ్ అవుతాడు. అసలు ఈ సైతాన్ ఎవరు? ఎందుకు అభి సైతాన్లా మారాడు?
ఈ మధ్యలో ఐజీ విజయ్ చక్రవర్తి రాజశేఖర్ పాత్ర ఏమిటి? చివరికి అభి కథ ఇలాంటి మలుపు తీసుకుంది అనేది మిగిలిన కథ. ఓ జూనియర్ ఆర్టిస్ట్ రియల్ లైఫ్లో హీరోగా మారే క్రమంలో వచ్చే డ్రామాలోని కామెడీ సీన్స్, యాక్షన్ సీన్స్ మరియు ఇంటర్వెల్ సీక్వెన్స్ బాగున్నాయి. అలాగే సినిమాలో వినోదంతో పాటు కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో హీరోగా నటించిన నితిన్ తన నటనతో, తన బాడీ లాంగ్వేజ్తో మరియు యాక్షన్ సీక్వెన్స్తో చాలా బాగా నటించాడు. అలాగే క్లిష్టమైన కొన్ని కీలక సన్నివేశాల్లో కూడా నితిన్ నటన సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. సినిమాలో మరో కీలకమైన పాత్రలో నటించిన డాక్టర్ రాజశేఖర్ కూడా తన పాత్రకి పూర్తి న్యాయం చేశారు. కాకపోతే ఆ పాత్ర నిడివే కాదు, ప్రాధాన్యత కూడా తక్కువే. కానీ రాజశేఖర్ ఆకట్టుకున్నారు. హీరోయిన్ శ్రీలీల తన గ్లామర్తో అలరించింది. హీరోకి తండ్రికి నటించిన రావు రమేష్ చాలా బాగా నటించాడు. ఆయన మేనరిజమ్స్ బాగున్నాయి. నితిన్, రావు రమేష్ మధ్య వచ్చే పంచ్ లైన్ కామెడీ టైమింగ్స్ కూడా అలరిస్తుంది. సుదేవ్ నాయర్, రోహిణి, సంపత్ రాజు, బ్రహ్మాజీలు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. అలాగే ఇతర పాత్రల్లో కనిపించిన మిగిలిన నటీనటులు కూడా తమ పరిధి మేరకు బాగా నటించారు. ఇక ఈ సినిమాలో హీరో పాత్ర, ఆ పాత్రకు సంబంధించిన యాక్టింగ్ ట్రాక్, అలాగే యాక్టింగ్తో ముడిపడిన సీన్స్ మరియు విలన్తో పాటు మిగిలిన పాత్రలు మొత్తానికి సినిమాలో కొన్ని కామెడీ అంశాలు మెప్పించాయి. రమేష్, రోహిణి, సంపత్ రాజ్, బ్రహ్మాజీ, పవిత్ర, నరేష్, హైపరాది ఇతరులు. దర్శకుడు వక్కందం వంశీ, నిర్మాతలు ఎన్ సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి, సంగీతం హారిస్ జయరాజ్, సినిమాటోగ్రఫీ ఆర్థర్ ఏ విల్సన్, ఐఏఎస్సి యువరాజ్ జే, సాయి శ్రీరామ్, ఎడిటర్ ప్రవీణ్ పూడి. నితిన్ హీరోగా నటించిన సినిమా ఎక్స్ట్రాడినరీ మ్యాన్. దర్శకుడు వక్కందం వంశీ సినిమాని తెరకెక్కించారు. కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది. మరి ప్రేక్షకులకు ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. అభి నితిన్ ఒక జూనియర్ ఆర్టిస్ట్. నటుడిగా పేరు తెచ్చుకోవాలని, హీరో కావాలని ప్రయత్నిస్తుంటాడు. కానీ నటుడిగా ఎప్పుడు వెనకే పోతాడు. ఇలా ఎక్స్ట్రా ఆర్టిస్ట్గా మిగిలిన అభి జీవితంలోకి మెరుపులా లిఖిత శ్రీలీల ఎంటర్ అవుతుంది. అభితో లిఖిత ప్రేమలో పడుతుంది. ఇక అంతా హ్యాపీ అనుకుంటున్న అభికి అనుకోకుండా హీరో ఛాన్స్ వస్తుంది. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో అభి సైతాన్ పాత్రలో ఇన్వాల్వ్ అవుతాడు. అసలు ఈ సైతాన్ ఎవరు? ఎందుకు అభి సైతాన్లా మారాడు? ఈ మధ్యలో ఐజీ విజయ్ చక్రవర్తి రాజశేఖర్ పాత్ర ఏమిటి? చివరికి అభి కథ ఇలాంటి మలుపు తీసుకుంది అనేది మిగిలిన కథ. ఓ జూనియర్ ఆర్టిస్ట్ రియల్ లైఫ్లో హీరోగా మారే క్రమంలో వచ్చే డ్రామాలోని కామెడీ సీన్స్, యాక్షన్ సీన్స్ మరియు ఇంటర్వెల్ సీక్వెన్స్ బాగున్నాయి. అలాగే సినిమాలో వినోదంతో పాటు కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో హీరోగా నటించిన నితిన్ తన నటనతో, తన బాడీ లాంగ్వేజ్తో మరియు యాక్షన్ సీక్వెన్స్తో చాలా బాగా నటించాడు. అలాగే క్లిష్టమైన కొన్ని కీలక సన్నివేశాల్లో కూడా నితిన్ నటన సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. సినిమాలో మరో కీలకమైన పాత్రలో నటించిన డాక్టర్ రాజశేఖర్ కూడా తన పాత్రకి పూర్తి న్యాయం చేశారు. కాకపోతే ఆ పాత్ర నిడివే కాదు, ప్రాధాన్యత కూడా తక్కువే. కానీ రాజశేఖర్ ఆకట్టుకున్నారు. హీరోయిన్ శ్రీలీల తన గ్లామర్తో అలరించింది. హీరోకి తండ్రికి నటించిన రావు రమేష్ చాలా బాగా నటించాడు. ఆయన మేనరిజమ్స్ బాగున్నాయి. నితిన్, రావు రమేష్ మధ్య వచ్చే పంచ్ లైన్ కామెడీ టైమింగ్స్ కూడా అలరిస్తుంది. సుదేవ్ నాయర్, రోహిణి, సంపత్ రాజు, బ్రహ్మాజీలు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. అలాగే ఇతర పాత్రల్లో కనిపించిన మిగిలిన నటీనటులు కూడా తమ పరిధి మేరకు బాగా నటించారు. ఇక ఈ సినిమాలో హీరో పాత్ర, ఆ పాత్రకు సంబంధించిన యాక్టింగ్ ట్రాక్, అలాగే యాక్టింగ్తో ముడిపడిన సీన్స్ మరియు విలన్తో పాటు మిగిలిన పాత్రలు మొత్తానికి సినిమాలో కొన్ని కామెడీ అంశాలు మెప్పించాయి. రమేష్, రోహిణి, సంపత్ రాజ్, బ్రహ్మాజీ, పవిత్ర, నరేష్, హైపరాది ఇతరులు. దర్శకుడు వక్కందం వంశీ, నిర్మాతలు ఎన్ సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి, సంగీతం హారిస్ జయరాజ్, సినిమాటోగ్రఫీ ఆర్థర్ ఏ విల్సన్, ఐఏఎస్సి యువరాజ్ జే, సాయి శ్రీరామ్, ఎడిటర్ ప్రవీణ్ పూడి. నితిన్ హీరోగా నటించిన సినిమా ఎక్స్ట్రాడినరీ మ్యాన్. దర్శకుడు వక్కందం వంశీ సినిమాని తెరకెక్కించారు. కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది. మరి ప్రేక్షకులకు ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. అభి
నితిన్ ఒక జూనియర్ ఆర్టిస్ట్. నటుడిగా పేరు తెచ్చుకోవాలని, హీరో కావాలని ప్రయత్నిస్తుంటాడు. కానీ నటుడిగా ఎప్పుడూ వెనకే పోతాడు. ఇలా ఎక్స్ట్రా ఆర్టిస్ట్గా మిగిలిన అభి జీవితంలోకి మెరుపులా లిఖిత, శ్రీలీల ఎంటర్ అవుతుంది. అభితో లిఖిత ప్రేమలో పడుతుంది. ఇక అంతా హ్యాపీ అనుకుంటున్న అభికి అనుకోకుండా హీరో ఛాన్స్ వస్తుంది. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో అభి సైతాన్ పాత్రలో ఇన్వాల్వ్ అవుతాడు. అసలు ఈ సైతాన్ ఎవరు? ఎందుకు అభి సైతాన్లా మారాడు? ఈ మధ్యలో ఐజీ విజయ్ చక్రవర్తి, రాజశేఖర్ పాత్ర ఏమిటి? చివరికి అభి కథ ఇలాంటి మలుపు తీసుకుంది అనేది మిగిలిన కథ. ఓ జూనియర్ ఆర్టిస్ట్ రియల్ లైఫ్లో హీరోగా మారే క్రమంలో వచ్చే డ్రామాలోని కామెడీ సీన్స్, యాక్షన్ సీన్స్ మరియు ఇంటర్వెల్ సీక్వెన్స్ బాగున్నాయి. అలాగే సినిమాలో వినోదంతో పాటు కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో హీరోగా నటించిన నితిన్ తన నటనతో, తన బాడీ లాంగ్వేజ్తో మరియు యాక్షన్ సీక్వెన్స్తో చాలా బాగా నటించాడు. అలాగే క్లిష్టమైన కొన్ని కీలక సన్నివేశాల్లో కూడా నితిన్ నటన సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. సినిమాలో మరో కీలకమైన పాత్రలో నటించిన డాక్టర్ రాజశేఖర్ కూడా తన పాత్రకి పూర్తి న్యాయం చేశారు. కాకపోతే ఆ పాత్ర నిడివే కాదు, ప్రాధాన్యత కూడా తక్కువే. కానీ రాజశేఖర్ ఆకట్టుకున్నారు. హీరోయిన్ శ్రీలీల తన గ్లామర్తో అలరించింది. హీరోకి తండ్రికి నటించిన రావు రమేష్ చాలా బాగా నటించాడు. ఆయన మేనరిజమ్స్ బాగున్నాయి. నితిన్, రావు రమేష్ మధ్య వచ్చే పంచ్ లైన్ కామెడీ టైమింగ్స్ కూడా అలరిస్తుంది. సుదేవ్ నాయర్, రోహిణి, సంపత్, రాజు, బ్రహ్మాజీలు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. అలాగే ఇతర పాత్రల్లో కనిపించిన మిగిలిన నటీనటులు కూడా తమ పరిధి మేరకు బాగా నటించారు. ఇక ఈ సినిమాలో హీరో పాత్ర, ఆ పాత్రకు సంబంధించిన యాక్టింగ్ ట్రాక్, అలాగే యాక్టింగ్తో ముడిపడిన సీన్స్ మరియు విలన్తో పాటు మిగిలిన పాత్రలు మొత్తానికి సినిమాలో కొన్ని కామెడీ అంశాలు మెప్పించాయి. రమేష్, రోహిణి, సంపత్ రాజ్, బ్రహ్మాజీ, పవిత్ర, నరేష్, హైపరాది ఇతరులు. దర్శకుడు వక్కందం వంశీ, నిర్మాతలు ఎన్ సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి, సంగీతం హారిస్ జయరాజ్, సినిమాటోగ్రఫీ ఆర్థర్ ఏ విల్సన్, ఐఏఎస్సి యువరాజ్ జే, సాయి శ్రీరామ్, ఎడిటర్ ప్రవీణ్ పూడి. నితిన్ హీరోగా నటించిన సినిమా ఎక్స్ట్రాడినరీ మ్యాన్. దర్శకుడు వక్కందం వంశీ ఈ సినిమాని తెరకెక్కించారు. కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది. మరి ప్రేక్షకులకు ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. అభి నితిన్ ఒక జూనియర్ ఆర్టిస్ట్. నటుడిగా పేరు తెచ్చుకోవాలని, హీరో కావాలని ప్రయత్నిస్తుంటాడు. కానీ నటుడిగా ఎప్పుడూ వెనకే పోతాడు. ఇలా ఎక్స్ట్రా ఆర్టిస్ట్గా మిగిలిన అభి జీవితంలోకి మెరుపులా లిఖిత, శ్రీలీల ఎంటర్ అవుతుంది. అభితో లిఖిత ప్రేమలో పడుతుంది. ఇక అంతా హ్యాపీ అనుకుంటున్న అభికి అనుకోకుండా హీరో ఛాన్స్ వస్తుంది. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో అభి సైతాన్ పాత్రలో ఇన్వాల్వ్ అవుతాడు. అసలు ఈ సైతాన్ ఎవరు? ఎందుకు అభి సైతాన్లా మారాడు? ఈ మధ్యలో ఐజీ విజయ్ చక్రవర్తి, రాజశేఖర్ పాత్ర ఏమిటి? చివరికి అభి కథ ఇలాంటి మలుపు తీసుకుంది అనేది మిగిలిన కథ. ఓ జూనియర్ ఆర్టిస్ట్ రియల్ లైఫ్లో హీరోగా మారే క్రమంలో వచ్చే డ్రామాలోని కామెడీ సీన్స్, యాక్షన్ సీన్స్ మరియు ఇంటర్వెల్ సీక్వెన్స్ బాగున్నాయి. అలాగే సినిమాలో వినోదంతో పాటు కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో హీరోగా నటించిన నితిన్ తన నటనతో, తన బాడీ లాంగ్వేజ్తో మరియు యాక్షన్ సీక్వెన్స్తో చాలా బాగా నటించాడు. అలాగే క్లిష్టమైన కొన్ని కీలక సన్నివేశాల్లో కూడా నితిన్ నటన సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. సినిమాలో మరో కీలకమైన పాత్రలో నటించిన డాక్టర్ రాజశేఖర్ కూడా తన పాత్రకి పూర్తి న్యాయం చేశారు. కాకపోతే ఆ పాత్ర నిడివే కాదు, ప్రాధాన్యత కూడా తక్కువే. కానీ రాజశేఖర్ ఆకట్టుకున్నారు. హీరోయిన్ శ్రీలీల తన గ్లామర్తో అలరించింది. హీరోకి తండ్రికి నటించిన రావు రమేష్ చాలా బాగా నటించాడు. ఆయన మేనరిజమ్స్ బాగున్నాయి. నితిన్, రావు రమేష్ మధ్య వచ్చే పంచ్ లైన్ కామెడీ టైమింగ్స్ కూడా అలరిస్తుంది. సుదేవ్ నాయర్, రోహిణి, సంపత్, రాజు, బ్రహ్మాజీలు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. అలాగే ఇతర పాత్రల్లో కనిపించిన మిగిలిన నటీనటులు కూడా తమ పరిధి మేరకు బాగా నటించారు. ఇక ఈ సినిమాలో హీరో పాత్ర, ఆ పాత్రకు సంబంధించిన యాక్టింగ్ ట్రాక్, అలాగే యాక్టింగ్తో ముడిపడిన సీన్స్ మరియు విలన్తో పాటు మిగిలిన పాత్రలు మొత్తానికి సినిమాలో కొన్ని కామెడీ అంశాలు మెప్పించాయి.
రమేష్, రోహిణి, సంపత్ రాజ్, బ్రహ్మాజీ, పవిత్ర, నరేష్, హైపరాది ఇతరులు. దర్శకుడు వక్కంద వంశీ. నిర్మాతలు ఎన్ సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి. సంగీతం హారిస్ జయరాజ్. సినిమాటోగ్రఫీ ఆర్థర్ ఏ. విల్సన్. ఐఏఎస్సి యువరాజ్ జె. సాయి శ్రీరామ్. ఎడిటర్ ప్రవీణ్ పూడి. నితిన్ హీరోగా నటించిన సినిమా ఎక్స్ట్రాడినరీ మ్యాన్. దర్శకుడు వక్కంద వంశీ ఈ సినిమాని తెరకెక్కించారు. కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది. మరి ప్రేక్షకులకు ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. అభి నితిన్ ఒక జూనియర్ ఆర్టిస్ట్. నటుడిగా పేరు తెచ్చుకోవాలని, హీరో కావాలని ప్రయత్నిస్తుంటాడు. కానీ నటుడిగా ఎప్పుడు వెనకే పోతాడు. ఇలా ఎక్స్ట్రా ఆర్టిస్ట్గా మిగిలిన అభి జీవితంలోకి మెరుపులా లిఖిత శ్రీలీల ఎంటర్ అవుతుంది. అభితో లిఖిత ప్రేమలో పడుతుంది. ఇక అంత హ్యాపీ అనుకుంటున్న అభికి అనుకోకుండా హీరో ఛాన్స్ వస్తుంది. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో అభి సైతాన్ పాత్రలో ఇన్వాల్వ్ అవుతాడు. అసలు ఈ సైతాన్ ఎవరు? ఎందుకు అభి సైతాన్లా మారాడు? ఈ మధ్యలో ఐజీ విజయ్ చక్రవర్తి, రాజశేఖర్ పాత్ర ఏమిటి? చివరికి అభి కథ ఇలాంటి మలుపు తీసుకుంది అనేది మిగిలిన కథ. ఓ జూనియర్ ఆర్టిస్ట్ రియల్ లైఫ్లో హీరోగా మారే క్రమంలో వచ్చే డ్రామాలోని కామెడీ సీన్స్, యాక్షన్ సీన్స్ మరియు ఇంటర్వెల్ సీక్వెన్స్ బాగున్నాయి. అలాగే సినిమాలో వినోదంతో పాటు కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో హీరోగా నటించిన నితిన్ తన నటనతో, తన బాడీ లాంగ్వేజ్తో మరియు యాక్షన్ సీక్వెన్స్తో చాలా బాగా నటించాడు. అలాగే క్లిష్టమైన కొన్ని కీలక సన్నివేశాల్లో కూడా నితిన్ నటన సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. సినిమాలో మరో కీలకమైన పాత్రలో నటించిన డాక్టర్ రాజశేఖర్ కూడా తన పాత్రకి పూర్తి న్యాయం చేశారు. కాకపోతే ఆ పాత్ర నిడివే కాదు, ప్రాధాన్యత కూడా తక్కువే. కానీ రాజశేఖర్ ఆకట్టుకున్నారు. హీరోయిన్ శ్రీలీల తన గ్లామర్తో అలరించింది. హీరోకి తండ్రికి నటించిన రావు రమేష్ చాలా బాగా నటించాడు. ఆయన మేనరిజమ్స్ బాగున్నాయి. నితిన్, రావు రమేష్ మధ్య వచ్చే పంచ్ లైన్ కామెడీ టైమింగ్స్ కూడా అలరిస్తుంది. సుదేవ్ నాయర్, రోహిణి, సంపత్ రాజు, బ్రహ్మాజీలు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. అలాగే ఇతర పాత్రల్లో కనిపించిన మిగిలిన నటీనటులు కూడా తమ పరిధి మేరకు బాగా నటించారు. ఇక ఈ సినిమాలో హీరో పాత్ర, ఆ పాత్రకు సంబంధించిన యాక్టింగ్ ట్రాక్, అలాగే యాక్టింగ్తో ముడిపడిన సీన్స్ మరియు విలన్తో పాటు మిగిలిన పాత్రలు మొత్తానికి సినిమాలో కొన్ని కామెడీ అంశాలు మెప్పించాయి. రమేష్, రోహిణి, సంపత్ రాజ్, బ్రహ్మాజీ, పవిత్ర, నరేష్, హైపరాది ఇతరులు. దర్శకుడు వక్కంద వంశీ. నిర్మాతలు ఎన్ సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి. సంగీతం హారిస్ జయరాజ్. సినిమాటోగ్రఫీ ఆర్థర్ ఏ. విల్సన్. ఐఏఎస్సి యువరాజ్ జె. సాయి శ్రీరామ్. ఎడిటర్ ప్రవీణ్ పూడి. నితిన్ హీరోగా నటించిన సినిమా ఎక్స్ట్రాడినరీ మ్యాన్. దర్శకుడు వక్కంద వంశీ ఈ సినిమాని తెరకెక్కించారు. కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది. మరి ప్రేక్షకులకు ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. అభి నితిన్ ఒక జూనియర్ ఆర్టిస్ట్. నటుడిగా పేరు తెచ్చుకోవాలని, హీరో కావాలని ప్రయత్నిస్తుంటాడు. కానీ నటుడిగా ఎప్పుడు వెనకే పోతాడు. ఇలా ఎక్స్ట్రా ఆర్టిస్ట్గా మిగిలిన అభి జీవితంలోకి మెరుపులా లిఖిత శ్రీలీల ఎంటర్ అవుతుంది. అభితో లిఖిత ప్రేమలో పడుతుంది. ఇక అంత హ్యాపీ అనుకుంటున్న అభికి అనుకోకుండా హీరో ఛాన్స్ వస్తుంది. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో అభి సైతాన్ పాత్రలో ఇన్వాల్వ్ అవుతాడు. అసలు ఈ సైతాన్ ఎవరు? ఎందుకు అభి సైతాన్లా మారాడు? ఈ మధ్యలో ఐజీ విజయ్ చక్రవర్తి, రాజశేఖర్ పాత్ర ఏమిటి? చివరికి అభి కథ ఇలాంటి మలుపు తీసుకుంది అనేది మిగిలిన కథ. ఓ జూనియర్ ఆర్టిస్ట్ రియల్ లైఫ్లో హీరోగా మారే క్రమంలో వచ్చే డ్రామాలోని కామెడీ సీన్స్, యాక్షన్ సీన్స్ మరియు ఇంటర్వెల్ సీక్వెన్స్ బాగున్నాయి. అలాగే సినిమాలో వినోదంతో పాటు కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో హీరోగా నటించిన నితిన్ తన నటనతో, తన బాడీ లాంగ్వేజ్తో మరియు యాక్షన్ సీక్వెన్స్తో చాలా బాగా నటించాడు. అలాగే క్లిష్టమైన కొన్ని కీలక సన్నివేశాల్లో కూడా నితిన్ నటన సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. సినిమాలో మరో కీలకమైన పాత్రలో నటించిన డాక్టర్ రాజశేఖర్ కూడా తన పాత్రకి పూర్తి న్యాయం చేశారు. కాకపోతే ఆ పాత్ర నిడివే కాదు, ప్రాధాన్యత కూడా తక్కువే. కానీ రాజశేఖర్ ఆకట్టుకున్నారు. హీరోయిన్ శ్రీలీల తన గ్లామర్తో అలరించింది. హీరోకి తండ్రికి నటించిన రావు రమేష్ చాలా బాగా నటించాడు. ఆయన
మేనరిజమ్స్ బాగున్నాయి. నితిన్, రావు, రమేష్ మధ్య వచ్చే పంచ్ లైన్ కామెడీ టైమింగ్స్ కూడా అలరిస్తుంది. సుదేవ్ నాయర్, రోహిణి, సంపత్, రాజు, బ్రహ్మాజీలు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. అలాగే ఇతర పాత్రల్లో కనిపించిన మిగిలిన నటీనటులు కూడా తమ పరిధి మేర బాగా నటించారు. ఇక ఈ సినిమాలో హీరో పాత్ర, ఆ పాత్రకు సంబంధించిన యాక్టింగ్ ట్రాక్, అలాగే యాక్టింగ్తో ముడిపడిన సీన్స్ మరియు వీళ్ళంతో పాటు మిగిలిన పాత్రలు మొత్తానికి సినిమాలో కొన్ని కామెడీ అంశాలు మెప్పించాయి. రమేష్, రోహిణి, సంపత్ రాజ్, బ్రహ్మాజీ, పవిత్ర, నరేష్, హైపరాది ఇతరులు. దర్శకుడు వక్కందం వంశీ, నిర్మాతలు ఎన్. సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి, సంగీతం హారిస్ జయరాజ్, సినిమాటోగ్రఫీ ఆర్థర్ ఏ. విల్సన్, ఐఏఎస్సి యువరాజ్ జె. సాయి శ్రీరామ్, ఎడిటర్ ప్రవీణ్ పూడి. నితిన్ హీరోగా నటించిన సినిమా ఎక్స్ట్రాడినరీ మ్యాన్. దర్శకుడు వక్కందం వంశీ ఈ సినిమాని తెరకెక్కించారు. కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది. మరి ప్రేక్షకులకు ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. నితిన్ ఒక జూనియర్ ఆర్టిస్ట్. నటుడిగా పేరు తెచ్చుకోవాలని, హీరో కావాలని ప్రయత్నిస్తుంటాడు. కానీ నటుడిగా ఎప్పుడు వెనకే పోతాడు. ఇలా ఎక్స్ట్రా ఆర్టిస్ట్గా మిగిలిన అభి జీవితంలోకి మెరుపులా లిఖిత, శ్రీలీల ఎంటర్ అవుతుంది. అభితో లిఖిత ప్రేమలో పడుతుంది. ఇక అంతా హ్యాపీ అనుకుంటున్న అభికి అనుకోకుండా హీరో ఛాన్స్ వస్తుంది. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో అభి సైతాన్ పాత్రలో ఇన్వాల్వ్ అవుతాడు. అసలు ఈ సైతాన్ ఎవరు? ఎందుకు అభి సైతాన్లా మారాడు? ఈ మధ్యలో ఐజీ విజయ్ చక్రవర్తి, రాజశేఖర్ పాత్ర ఏమిటి? చివరికి అభి కథ ఇలాంటి మలుపు తీసుకుంది అనేది మిగిలిన కథ. ఓ జూనియర్ ఆర్టిస్ట్ రియల్ లైఫ్లో హీరోగా మారే క్రమంలో వచ్చే డ్రామాలోని కామెడీ సీన్స్, యాక్షన్ సీన్స్ మరియు ఇంటర్వెల్ సీక్వెన్స్ బాగున్నాయి. అలాగే సినిమాలో వినోదంతో పాటు కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో హీరోగా నటించిన నితిన్ తన నటనతో, తన బాడీ లాంగ్వేజ్తో మరియు యాక్షన్ సీక్వెన్స్తో చాలా బాగా నటించాడు. అలాగే క్లిష్టమైన కొన్ని కీలక సన్నివేశాల్లో కూడా నితిన్ నటన సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. సినిమాలో మరో కీలకమైన పాత్రలో నటించిన డాక్టర్ రాజశేఖర్ కూడా తన పాత్రకి పూర్తి న్యాయం చేశారు. కాకపోతే ఆ పాత్ర నిడివే కాదు, ప్రాధాన్యత కూడా తక్కువే. కానీ రాజశేఖర్ ఆకట్టుకున్నారు. హీరోయిన్ శ్రీలీల తన గ్లామర్తో అలరించింది. హీరోకి తండ్రికి నటించిన రావు రమేష్ చాలా బాగా నటించాడు. ఆయన మేనరిజమ్స్ బాగున్నాయి. నితిన్, రావు, రమేష్ మధ్య వచ్చే పంచ్ లైన్ కామెడీ టైమింగ్స్ కూడా అలరిస్తుంది. సుదేవ్ నాయర్, రోహిణి, సంపత్, రాజు, బ్రహ్మాజీలు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. అలాగే ఇతర పాత్రల్లో కనిపించిన మిగిలిన నటీనటులు కూడా తమ పరిధి మేర బాగా నటించారు. ఇక ఈ సినిమాలో హీరో పాత్ర, ఆ పాత్రకు సంబంధించిన యాక్టింగ్ ట్రాక్, అలాగే యాక్టింగ్తో ముడిపడిన సీన్స్ మరియు వీళ్ళంతో పాటు మిగిలిన పాత్రలు మొత్తానికి సినిమాలో కొన్ని కామెడీ అంశాలు మెప్పించాయి. రమేష్, రోహిణి, సంపత్ రాజ్, బ్రహ్మాజీ, పవిత్ర, నరేష్, హైపరాది ఇతరులు. దర్శకుడు వక్కందం వంశీ, నిర్మాతలు ఎన్. సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి, సంగీతం హారిస్ జయరాజ్, సినిమాటోగ్రఫీ ఆర్థర్ ఏ. విల్సన్, ఐఏఎస్సి యువరాజ్ జె. సాయి శ్రీరామ్, ఎడిటర్ ప్రవీణ్ పూడి. నితిన్ హీరోగా నటించిన సినిమా ఎక్స్ట్రాడినరీ మ్యాన్. దర్శకుడు వక్కందం వంశీ ఈ సినిమాని తెరకెక్కించారు. కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది. మరి ప్రేక్షకులకు ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. నితిన్ ఒక జూనియర్ ఆర్టిస్ట్. నటుడిగా పేరు తెచ్చుకోవాలని, హీరో కావాలని ప్రయత్నిస్తుంటాడు. కానీ నటుడిగా ఎప్పుడు వెనకే పోతాడు. ఇలా ఎక్స్ట్రా ఆర్టిస్ట్గా మిగిలిన అభి జీవితంలోకి మెరుపులా లిఖిత, శ్రీలీల ఎంటర్ అవుతుంది. అభితో లిఖిత ప్రేమలో పడుతుంది. ఇక అంతా హ్యాపీ అనుకుంటున్న అభికి అనుకోకుండా హీరో ఛాన్స్ వస్తుంది. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో అభి సైతాన్ పాత్రలో ఇన్వాల్వ్ అవుతాడు. అసలు ఈ సైతాన్ ఎవరు? ఎందుకు అభి సైతాన్లా మారాడు? ఈ మధ్యలో ఐజీ విజయ్ చక్రవర్తి, రాజశేఖర్ పాత్ర ఏమిటి? చివరికి అభి కథ ఇలాంటి మలుపు తీసుకుంది అనేది మిగిలిన కథ. ఓ జూనియర్ ఆర్టిస్ట్ రియల్ లైఫ్లో హీరోగా మారే క్రమంలో వచ్చే డ్రామాలోని కామెడీ సీన్స్, యాక్షన్ సీన్స్ మరియు ఇంటర్వెల్ సీక్వెన్స్ బాగున్నాయి. అలాగే సినిమాలో వినోదంతో పాటు కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో హీరోగా నటించిన నితిన్ తన నటనతో, తన బాడీ లాంగ్వేజ్తో మరియు యాక్షన్ సీక్వెన్స్తో
లో చాలా బాగా నటించాడు. అలాగే క్లిష్టమైన కొన్ని కీలక సన్నివేశాల్లో కూడా నితిన్ నటన సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. సినిమాలో మరో కీలకమైన పాత్రలో నటించిన డాక్టర్ రాజశేఖర్ కూడా తన పాత్రకి పూర్తి న్యాయం చేశారు. కాకపోతే ఆ పాత్ర నిడివే కాదు, ప్రాధాన్యత కూడా తక్కువే. కానీ రాజశేఖర్ ఆకట్టుకున్నారు. హీరోయిన్ శ్రీలీల తన గ్లామర్తో అలరించింది. హీరోకి తండ్రికి నటించిన రావు రమేష్ చాలా బాగా నటించాడు. ఆయన మేనరిజమ్స్ బాగున్నాయి. నితిన్, రావు రమేష్ మధ్య వచ్చే పంచ్ లైన్ కామెడీ టైమింగ్స్ కూడా అలరిస్తుంది. సుదేవ్ నాయర్, రోహిణి, సంపత్, రాజు, బ్రహ్మాజీలు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. అలాగే ఇతర పాత్రల్లో కనిపించిన మిగిలిన నటీనటులు కూడా తమ పరిధి మేర బాగా నటించారు. ఇక ఈ సినిమాలో హీరో పాత్ర, ఆ పాత్రకు సంబంధించిన యాక్టింగ్ ట్రాక్, అలాగే యాక్టింగ్తో ముడిపడిన సీన్స్ మరియు విలన్తో పాటు మిగిలిన పాత్రలు మొత్తానికి సినిమాలో కొన్ని కామెడీ అంశాలు మెప్పించాయి. రమేష్, రోహిణి, సంపత్ రాజ్, బ్రహ్మాజీ, పవిత్ర, నరేష్, హైపరాది ఇతరులు. దర్శకుడు వక్కంద వంశీ, నిర్మాతలు ఎన్ సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి, సంగీతం హరి జయరాజ్, సినిమాటోగ్రఫీ ఆర్థర్ ఏ విల్సన్, ఐఏఎస్సి యువరాజ్ జే, సాయి శ్రీరామ్, ఎడిటర్ ప్రవీణ్ పూడి. నితిన్ హీరోగా నటించిన సినిమా ఎక్స్ట్రాడినరీ మ్యాన్. దర్శకుడు వక్కంద వంశీ సినిమాని తెరకెక్కించారు. కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది. మరి ప్రేక్షకులకు ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. నితిన్ ఒక జూనియర్ ఆర్టిస్ట్. నటుడిగా పేరు తెచ్చుకోవాలని, హీరో కావాలని ప్రయత్నిస్తుంటాడు. కానీ నటుడిగా ఎప్పుడు వెనకే పోతాడు. ఇలా ఎక్స్ట్రా ఆర్టిస్ట్గా మిగిలిన అభి జీవితంలోకి మెరుపులా లిఖిత, శ్రీలీల ఎంటర్ అవుతుంది. అభితో లిఖిత ప్రేమలో పడుతుంది. ఇక అంత హ్యాపీ అనుకుంటున్న అభికి అనుకోకుండా హీరో ఛాన్స్ వస్తుంది. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో అభి సైతాన్ పాత్రలో ఇన్వాల్వ్ అవుతాడు. అసలు ఈ సైతాన్ ఎవరు? ఎందుకు అభి సైతాన్లా మారాడు? ఈ మధ్యలో ఐజీ విజయ్ చక్రవర్తి, రాజశేఖర్ పాత్ర ఏమిటి? చివరికి అభి కథ ఇలాంటి మలుపు తీసుకుంది అనేది మిగిలిన కథ. ఓ జూనియర్ ఆర్టిస్ట్ రియల్ లైఫ్లో హీరోగా మారే క్రమంలో వచ్చే డ్రామాలోని కామెడీ సీన్స్, యాక్షన్ సీన్స్ మరియు ఇంటర్వెల్ సీక్వెన్స్ బాగున్నాయి. అలాగే సినిమాలో వినోదంతో పాటు కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో హీరోగా నటించిన నితిన్ తన నటనతో, తన బాడీ లాంగ్వేజ్తో మరియు యాక్షన్ సీక్వెన్స్లో చాలా బాగా నటించాడు. అలాగే క్లిష్టమైన కొన్ని కీలక సన్నివేశాల్లో కూడా నితిన్ నటన సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. సినిమాలో మరో కీలకమైన పాత్రలో నటించిన డాక్టర్ రాజశేఖర్ కూడా తన పాత్రకి పూర్తి న్యాయం చేశారు. కాకపోతే ఆ పాత్ర నిడివే కాదు, ప్రాధాన్యత కూడా తక్కువే. కానీ రాజశేఖర్ ఆకట్టుకున్నారు. హీరోయిన్ శ్రీలీల తన గ్లామర్తో అలరించింది. హీరోకి తండ్రికి నటించిన రావు రమేష్ చాలా బాగా నటించాడు. ఆయన మేనరిజమ్స్ బాగున్నాయి. నితిన్, రావు రమేష్ మధ్య వచ్చే పంచ్ లైన్ కామెడీ టైమింగ్స్ కూడా అలరిస్తుంది. సుదేవ్ నాయర్, రోహిణి, సంపత్, రాజు, బ్రహ్మాజీలు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. అలాగే ఇతర పాత్రల్లో కనిపించిన మిగిలిన నటీనటులు కూడా తమ పరిధి మేర బాగా నటించారు. ఇక ఈ సినిమాలో హీరో పాత్ర, ఆ పాత్రకు సంబంధించిన యాక్టింగ్ ట్రాక్, అలాగే యాక్టింగ్తో ముడిపడిన సీన్స్ మరియు విలన్తో పాటు మిగిలిన పాత్రలు మొత్తానికి సినిమాలో కొన్ని కామెడీ అంశాలు మెప్పించాయి. రమేష్, రోహిణి, సంపత్ రాజ్, బ్రహ్మాజీ, పవిత్ర, నరేష్, హైపరాది ఇతరులు. దర్శకుడు వక్కంద వంశీ, నిర్మాతలు ఎన్ సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి, సంగీతం హరి జయరాజ్, సినిమాటోగ్రఫీ ఆర్థర్ ఏ విల్సన్, ఐఏఎస్సి యువరాజ్ జే, సాయి శ్రీరామ్, ఎడిటర్ ప్రవీణ్ పూడి. నితిన్ హీరోగా నటించిన సినిమా ఎక్స్ట్రాడినరీ మ్యాన్. దర్శకుడు వక్కంద వంశీ సినిమాని తెరకెక్కించారు. కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది. మరి ప్రేక్షకులకు ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. నితిన్ ఒక జూనియర్ ఆర్టిస్ట్. నటుడిగా పేరు తెచ్చుకోవాలని, హీరో కావాలని ప్రయత్నిస్తుంటాడు. కానీ నటుడిగా ఎప్పుడు వెనకే పోతాడు. ఇలా ఎక్స్ట్రా ఆర్టిస్ట్గా మిగిలిన అభి జీవితంలోకి మెరుపులా లిఖిత, శ్రీలీల ఎంటర్ అవుతుంది. అభితో లిఖిత ప్రేమలో పడుతుంది. ఇక అంత హ్యాపీ అనుకుంటున్న అభికి అనుకోకుండా హీరో ఛాన్స్ వస్తుంది. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో అభి సైతాన్ పాత్రలో ఇన్వాల్వ్ అవుతాడు. అసలు ఈ సైతాన్ ఎవరు? ఎందుకు అభి సైతాన్లా మారాడు?
ఈ మధ్యలో ఐజీ విజయ్ చక్రవర్తి రాజశేఖర్ పాత్ర ఏమిటి? చివరికి అభి కథ ఇలాంటి మలుపు తీసుకుంది అనేది మిగిలిన కథ. ఓ జూనియర్ ఆర్టిస్ట్ రియల్ లైఫ్లో హీరోగా మారే క్రమంలో వచ్చే డ్రామాలోని కామెడీ సీన్స్, యాక్షన్ సీన్స్ మరియు ఇంటర్వెల్ సీక్వెన్స్ బాగున్నాయి. అలాగే సినిమాలో వినోదంతో పాటు కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో హీరోగా నటించిన నితిన్ తన నటనతో, తన బాడీ లాంగ్వేజ్తో మరియు యాక్షన్ సీక్వెన్స్తో చాలా బాగా నటించాడు. అలాగే క్లిష్టమైన కొన్ని కీలక సన్నివేశాల్లో కూడా నితిన్ నటన సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. సినిమాలో మరో కీలకమైన పాత్రలో నటించిన డాక్టర్ రాజశేఖర్ కూడా తన పాత్రకి పూర్తి న్యాయం చేశారు. కాకపోతే ఆ పాత్ర నిడివే కాదు, ప్రాధాన్యత కూడా తక్కువే. కానీ రాజశేఖర్ ఆకట్టుకున్నారు. హీరోయిన్ శ్రీలీల తన గ్లామర్తో అలరించింది. హీరోకి తండ్రికి నటించిన రావు రమేష్ చాలా బాగా నటించాడు. ఆయన మేనరిజమ్స్ బాగున్నాయి. నితిన్, రావు రమేష్ మధ్య వచ్చే పంచ్ లైన్ కామెడీ టైమింగ్స్ కూడా అలరిస్తుంది. సుదేవ్ నాయర్, రోహిణి, సంపత్ రాజు, బ్రహ్మాజీలు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. అలాగే ఇతర పాత్రల్లో కనిపించిన మిగిలిన నటీనటులు కూడా తమ పరిధి మేరకు బాగా నటించారు. ఇక ఈ సినిమాలో హీరో పాత్ర, ఆ పాత్రకు సంబంధించిన యాక్టింగ్ ట్రాక్, అలాగే యాక్టింగ్తో ముడిపడిన సీన్స్ మరియు వీళ్ళంతో పాటు మిగిలిన పాత్రలు మొత్తానికి సినిమాలో కొన్ని కామెడీ అంశాలు మెప్పించాయి. రమేష్, రోహిణి, సంపత్ రాజ్, బ్రహ్మాజీ, పవిత్ర, నరేష్, హైపరాది ఇతరులు. దర్శకుడు వక్కందం వంశీ, నిర్మాతలు ఎన్. సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి, సంగీతం హారిస్ జయరాజ్, సినిమాటోగ్రఫీ ఆర్థర్ ఏ. విల్సన్, ఐఏఎస్సి యువరాజ్ జె. సాయి శ్రీరామ్, ఎడిటర్ ప్రవీణ్ పూడి. నితిన్ హీరోగా నటించిన సినిమా ఎక్స్ట్రాడినరీ మ్యాన్. దర్శకుడు వక్కందం వంశీ ఈ సినిమాని తెరకెక్కించారు. కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది. మరి ప్రేక్షకులకు ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. అభి నితిన్ ఒక జూనియర్ ఆర్టిస్ట్. నటుడిగా పేరు తెచ్చుకోవాలని, హీరో కావాలని ప్రయత్నిస్తుంటాడు. కానీ నటుడిగా ఎప్పుడు వెనకే పోతాడు. ఇలా ఎక్స్ట్రా ఆర్టిస్ట్గా మిగిలిన అభి జీవితంలోకి మెరుపులా లిఖిత, శ్రీలీల ఎంటర్ అవుతుంది. అభితో లిఖిత ప్రేమలో పడుతుంది. ఇక అంతా హ్యాపీ అనుకుంటున్న అభికి అనుకోకుండా హీరో ఛాన్స్ వస్తుంది. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో అభి సైతాన్ పాత్రలో ఇన్వాల్వ్ అవుతాడు. అసలు ఈ సైతాన్ ఎవరు? ఎందుకు అభి సైతాన్లా మారాడు? ఈ మధ్యలో ఐజీ విజయ్ చక్రవర్తి రాజశేఖర్ పాత్ర ఏమిటి? చివరికి అభి కథ ఇలాంటి మలుపు తీసుకుంది అనేది మిగిలిన కథ. ఓ జూనియర్ ఆర్టిస్ట్ రియల్ లైఫ్లో హీరోగా మారే క్రమంలో వచ్చే డ్రామాలోని కామెడీ సీన్స్, యాక్షన్ సీన్స్ మరియు ఇంటర్వెల్ సీక్వెన్స్ బాగున్నాయి. అలాగే సినిమాలో వినోదంతో పాటు కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో హీరోగా నటించిన నితిన్ తన నటనతో, తన బాడీ లాంగ్వేజ్తో మరియు యాక్షన్ సీక్వెన్స్తో చాలా బాగా నటించాడు. అలాగే క్లిష్టమైన కొన్ని కీలక సన్నివేశాల్లో కూడా నితిన్ నటన సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. సినిమాలో మరో కీలకమైన పాత్రలో నటించిన డాక్టర్ రాజశేఖర్ కూడా తన పాత్రకి పూర్తి న్యాయం చేశారు. కాకపోతే ఆ పాత్ర నిడివే కాదు, ప్రాధాన్యత కూడా తక్కువే. కానీ రాజశేఖర్ ఆకట్టుకున్నారు. హీరోయిన్ శ్రీలీల తన గ్లామర్తో అలరించింది. హీరోకి తండ్రికి నటించిన రావు రమేష్ చాలా బాగా నటించాడు. ఆయన మేనరిజమ్స్ బాగున్నాయి. నితిన్, రావు రమేష్ మధ్య వచ్చే పంచ్ లైన్ కామెడీ టైమింగ్స్ కూడా అలరిస్తుంది. సుదేవ్ నాయర్, రోహిణి, సంపత్ రాజు, బ్రహ్మాజీలు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. అలాగే ఇతర పాత్రల్లో కనిపించిన మిగిలిన నటీనటులు కూడా తమ పరిధి మేరకు బాగా నటించారు. ఇక ఈ సినిమాలో హీరో పాత్ర, ఆ పాత్రకు సంబంధించిన యాక్టింగ్ ట్రాక్, అలాగే యాక్టింగ్తో ముడిపడిన సీన్స్ మరియు వీళ్ళంతో పాటు మిగిలిన పాత్రలు మొత్తానికి సినిమాలో కొన్ని కామెడీ అంశాలు మెప్పించాయి. రమేష్, రోహిణి, సంపత్ రాజ్, బ్రహ్మాజీ, పవిత్ర, నరేష్, హైపరాది ఇతరులు. దర్శకుడు వక్కందం వంశీ, నిర్మాతలు ఎన్. సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి, సంగీతం హారిస్ జయరాజ్, సినిమాటోగ్రఫీ ఆర్థర్ ఏ. విల్సన్, ఐఏఎస్సి యువరాజ్ జె. సాయి శ్రీరామ్, ఎడిటర్ ప్రవీణ్ పూడి. నితిన్ హీరోగా నటించిన సినిమా ఎక్స్ట్రాడినరీ మ్యాన్. దర్శకుడు వక్కందం వంశీ ఈ సినిమాని తెరకెక్కించారు. కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది. మరి ప్రేక్షకులకు ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. అభి
నితిన్ ఒక జూనియర్ ఆర్టిస్ట్, నటుడిగా పేరు తెచ్చుకోవాలని, హీరో కావాలని ప్రయత్నిస్తుంటాడు. కానీ నటుడిగా ఎప్పుడూ వెనకే పోతాడు. ఇలా ఎక్స్ట్రా ఆర్టిస్ట్గా మిగిలిన అభి జీవితంలోకి మెరుపులా లిఖిత, శ్రీలీల ఎంటర్ అవుతుంది. అభితో లిఖిత ప్రేమలో పడుతుంది. ఇక అంతా హ్యాపీ అనుకుంటున్న అభికి అనుకోకుండా హీరో ఛాన్స్ వస్తుంది. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో అభి సైతాన్ పాత్రలో ఇన్వాల్వ్ అవుతాడు. అసలు ఈ సైతాన్ ఎవరు? ఎందుకు అభి సైతాన్లా మారాడు? ఈ మధ్యలో ఐజీ విజయ్ చక్రవర్తి, రాజశేఖర్ పాత్ర ఏమిటి? చివరికి అభి కథ ఇలాంటి మలుపు తీసుకుంది అనేది మిగిలిన కథ. ఓ జూనియర్ ఆర్టిస్ట్ రియల్ లైఫ్లో హీరోగా మారే క్రమంలో వచ్చే డ్రామాలోని కామెడీ సీన్స్, యాక్షన్ సీన్స్ మరియు ఇంటర్వెల్ సీక్వెన్స్ బాగున్నాయి. అలాగే సినిమాలో వినోదంతో పాటు కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో హీరోగా నటించిన నితిన్ తన నటనతో, తన బాడీ లాంగ్వేజ్తో మరియు యాక్షన్ సీక్వెన్స్తో చాలా బాగా నటించాడు. అలాగే క్లిష్టమైన కొన్ని కీలక సన్నివేశాల్లో కూడా నితిన్ నటన సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. సినిమాలో మరో కీలకమైన పాత్రలో నటించిన డాక్టర్ రాజశేఖర్ కూడా తన పాత్రకి పూర్తి న్యాయం చేశారు. కాకపోతే ఆ పాత్ర నిడివే కాదు, ప్రాధాన్యత కూడా తక్కువే. కానీ రాజశేఖర్ ఆకట్టుకున్నారు. హీరోయిన్ శ్రీలీల తన గ్లామర్తో అలరించింది. హీరోకి తండ్రికి నటించిన రావు రమేష్ చాలా బాగా నటించాడు. ఆయన మేనరిజమ్స్ బాగున్నాయి. నితిన్, రావు రమేష్ మధ్య వచ్చే పంచ్ లైన్ కామెడీ టైమింగ్స్ కూడా అలరిస్తుంది. సుదేవ్ నాయర్, రోహిణి, సంపత్ రాజు, బ్రహ్మాజీలు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. అలాగే ఇతర పాత్రల్లో కనిపించిన మిగిలిన నటీనటులు కూడా తమ పరిధి మేరకు బాగా నటించారు. ఇక ఈ సినిమాలో హీరో పాత్ర, ఆ పాత్రకు సంబంధించిన యాక్టింగ్ ట్రాక్, అలాగే యాక్టింగ్తో ముడిపడిన సీన్స్ మరియు విలన్తో పాటు మిగిలిన పాత్రలు మొత్తానికి సినిమాలో కొన్ని కామెడీ అంశాలు మెప్పించాయి. రమేష్, రోహిణి, సంపత్ రాజ్, బ్రహ్మాజీ, పవిత్ర, నరేష్, హైపరాది ఇతరులు. దర్శకుడు వక్కంద వంశీ, నిర్మాతలు ఎన్ సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి, సంగీతం హారిస్ జయరాజ్, సినిమాటోగ్రఫీ ఆర్థర్ ఏ విల్సన్, ఐఏఎస్సి యువరాజ్ జే, సాయి శ్రీరామ్, ఎడిటర్ ప్రవీణ్ పూడి. నితిన్ హీరోగా నటించిన సినిమా ఎక్స్ట్రాడినరీ మ్యాన్. దర్శకుడు వక్కంద వంశీ సినిమాని తెరకెక్కించారు. కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది. మరి ప్రేక్షకులకు ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. అభి నితిన్ ఒక జూనియర్ ఆర్టిస్ట్, నటుడిగా పేరు తెచ్చుకోవాలని, హీరో కావాలని ప్రయత్నిస్తుంటాడు. కానీ నటుడిగా ఎప్పుడూ వెనకే పోతాడు. ఇలా ఎక్స్ట్రా ఆర్టిస్ట్గా మిగిలిన అభి జీవితంలోకి మెరుపులా లిఖిత, శ్రీలీల ఎంటర్ అవుతుంది. అభితో లిఖిత ప్రేమలో పడుతుంది. ఇక అంతా హ్యాపీ అనుకుంటున్న అభికి అనుకోకుండా హీరో ఛాన్స్ వస్తుంది. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో అభి సైతాన్ పాత్రలో ఇన్వాల్వ్ అవుతాడు. అసలు ఈ సైతాన్ ఎవరు?